దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన మరో దినాన్ని బట్టి దేవునితో గడపడానికి ఈ భయంకరమైన దినాల్లో దేవుడు మనల్ని దేశంలో చక్కగా మనల్ని నివసింపజేయడానికి దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవుడు వందనాలు చెల్లిస్తూ దేవుని ఆరాధిద్దాము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. మనం దేశంలో చక్కగా నివసింపజేయాలంటే దేవుని ఆత్మ ద్వారానే దేవుడు ఉంచుతాడట. ఎవరైతే దేవునికి ఇష్టంగా దేవునికి వాక్యానుసారంగా నడుస్తారో వాళ్ళలో దేవుడు ఉండి మరి ఆత్మ నుంచి వాళ్ళు బ్రతికేలాగా దేశంలో చక్కగా నివసించేలాగా చేస్తాడు. ఎటువంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా సరే దేవుడు వారితో మాట్లాడతాడు, సంఘంతో మాట్లాడతారు, దేవుని బిడ్డలందరితో కూడా మాట్లాడి మళ్ళీ ఆత్మతో నింపి మరి వాక్యానుసారంగా నడిపించడానికి మరి దేశంలో నెమ్మదిగా బ్రతకడానికి దేవుడు సహాయం చేసి నడిపించుగాక. అందుకని మనం ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుందాం. హెస్కేలు 3వ అధ్యాయము 37వ అధ్యాయము 14వ వచనము చదువుతాము. ఎందుకంటే మనము నెమ్మదిగా బ్రతకాలి అంటే దేశంలో మనం విశ్వసించి నిరీక్షణ కలిగి మరి నెమ్మదినిచ్చే నమ్మకమైన దేవుడు ఉండగా, మరి చేయి విడువని ఇమ్మానుయేలు ఉండగా, మరి మన సమీపంగానే దేవుడు ఉన్నప్పుడు మనం భీతి చెందకుండా మరి దేవుణ్ణి శ్రమలతో సహవాసము చేస్తున్న మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, హెస్కేలు 37వ అధ్యాయము 14వ వచనంలో, నేను యెహోవానే ఉన్నానని మీరు తెలుసుకొందురు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింప చేసేదను,
యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు అని దేవుడు మనతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడిన విషయాలు. ఎందుకంటే దేవుని ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటున్నాడు. కాబట్టి మనము ఎటువంటి సహవాసంలో ఉన్నా, అది శ్రమైన, ఖడ్గమైన, హింసైన, కన్నీరైన, వేదనైన, దుఃఖమైన దేవుని ప్రేమ నుండి ఎడబాపకుండా విశ్వాసము నిరీక్షణతో మరి దేవుడు ఊహకు మించిన కార్యాలన్నీ కూడా మరి మన దేవుడు చేస్తానని మరి వాగ్దానం ఇచ్చిన దేవుడు. మరి భారము కలిగి మనము ఈ 3 రోజులు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మరి సంకోచించటం మాని దేవుడు స్తుతించబడతారు. స్తుతియాగం అర్పించేవాడు తన మార్గాన్ని సరళం చేసుకుంటాడు అని చెప్తున్నారు. ఇక్కడ 50 కీర్తనలో మనం చూద్దాం. 50 కీర్తనలో ఏం చెప్తున్నారు? 50 కీర్తనలో చూడండి, స్తుతి యాగము అర్పించినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానాలు మరి నెరవేర్చబడతాయి అన్నమాట. దేవుడు మాట ఇచ్చి తప్పని దేవుడు కాబట్టి మరి దేవుడు మాట్లాడుతున్నాడు. 50వ కీర్తన 17వ వచనంలో 17వ వచనం నుండి దిద్దుబాటు కోసం ఉంది. దిద్దుబాటు చేసుకున్నప్పుడు ఇక్కడ ఎస్కేల్ 37:14 వచనంలో యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చుదునని మీరు తెలుసుకుందురు అంటున్నారు. అలాగా మనం మాట ఇచ్చి మాట తప్పని వాడు మరి మన దేవుడు. కాబట్టి 17వ వచనం నుండి దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీ వెనుకకు తోసివేసదు, నీవు దొంగలు చూచుట వాటితో ఏకీభవించదము, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసదము, కీడి చేయవలని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండగులు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుల మీద అపనింద మోపుచున్నావు, ఇంటి పనులు నువ్వు చేసినను నేను మౌనంగా ఉంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడనని నువ్వు అనుకుంటున్నావు. అయితే నీ కన్నీళ్ళని సంగతులన్నీ వరుసగా ఉంచి నేను గద్దిస్తానంటాడు. ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో వాళ్ళని దేవుడు గద్దిస్తాడంట, వరుసగా ఉంచుతాడంట. ఎందుకంటే అది దిద్దుబాటు అసహ్యంగా ఉంది. ఎందుకు అసహ్యంగా ఉందంటే ఇక్కడ దేవుని ఆత్మ అనేది లేదు. మీరు బ్రతుకున్నట్లు వారు బ్రతకట్లేదు, వారు దేవుని రాజ్యాన్ని కోరట్లేదు, దేవుని రాజ్య విషయాలు అర్థమవ్వట్లేదు, దేవుడు మరి దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, తండ్రి చిత్తం ఏంటని అర్థమవ్వట్లేదు. కాబట్టి దేవుని ఆత్మని పొందుకోలేకపోతున్నారు. కాబట్టి ఎవరైతే అలా ఉంటున్నారో వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నారు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేస్తాను అని దేవుడు ప్రేమతో దేవుడు మాట్లాడుతున్నారు. మీరు ఇలా సరి చేసుకోండి అంటున్నారు. ఇలాగ ఏ విషయాలైతే 57 నుంచి 17 నుండి దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను వెనక తోసేస్తున్నావని ఎక్కడైతే దేవుడు బాధపడుతున్నారో అవి వెనక తోయకుండా వాక్యానుసారంగా అవన్నీ కూడా దొంగలతో ఏకీభవించినవి, వ్యభిచారంతో సాంగత్యం చేసినవి, తల్లి కుమారుల మీద అపనింద మోపినవి, ఇవన్నీ కూడా ఒప్పుకోమంటున్నారు. అవన్నీ ఒప్పుకున్నప్పుడట ఆ దేవుడు ఏం చేస్తారట, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. ఒప్పుకున్నప్పుడు అప్పుడు తెలుసుకుంటారు యెహోవా దేవుడు, ఆ తండ్రి చిత్తం ఏంటనేది అక్కడ నుండి నేర్చుకుంటారు. పరలోక రాజ్యానికి వెళతాము, దానికి ఏంటి అవసరము, ఎలా ఉండాలి అంటే ఆత్మ లేని వాడు నావాడు కాడు అంటున్నాడు. కాబట్టి దేవుని ఆత్మను పొందుకోవాలంటే దేవుడే ఇస్తాడు. దేవుని ఆత్మ మనుషులు ఇచ్చేది కాదు, ఇది అంతరంగాలు ఎరిగిన దేవుడు ఆయనే ఇస్తాడు. కాబట్టి నేను యెహోవానే ఉన్నానని మీరు అప్పుడు తెలుసుకుంటారు అంటున్నాడు. ఎప్పుడైతే సరి చేసుకుంటారో అప్పుడు మీకు తెలుస్తుంది యెహోవా తండ్రి ఎవరు. తన సొంత కుమారుని దేవుని మన కోసము తన ప్రాణము పెట్టాడు. మీరు ఏం చేస్తున్నారు? దేవుని విగ్రహంగా చేసుకున్నారా, మనుషుల్ని వస్తువుని బొమ్మల్ని విగ్రహంగా చేసుకున్నారా అనే విషయాలు అప్పుడు అర్థమవుతాయట. నేను యెహోవానే ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచుతాను. మీరు బ్రతకాలంటే చక్కగా బ్రతకాలి, దేవుని రాజ్యానికి రావాలి, సుఖశాంతులతో సంతోషంతో దేవుని సన్నిధిని అనుభవించి ఐశ్వర్యము మరి అనారోగ్యాలు అన్ని పోయి ఆశీర్వాదకరంగా ఉండాలంటే నేను యెహోవానే ఉన్నానని మీరు సరి చేసుకున్నప్పుడు అప్పుడు మీరు తెలుసుకుంటారు. మీరు బ్రతకాలి అంటే చక్కగా బ్రతకాలంటే నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేస్తాను.
యెహోవా నేను మాట ఇచ్చాను. మనుషులు మాట ఇచ్చి ఏడిపిస్తారు కానీ దేవుడు కాదు అలాగా. ఎందుకంటే దేవుడు ఆత్మ వచ్చినప్పుడే మనుషులకి అర్థమవుతాయి దేవుని మాటలు. ఆయన ఆత్మ లేకుండా మనుష్యాత్మతో ఉన్నావా, లౌకికాత్మతో ఉన్నావా, బ్రహ్మపచ్చ ఆత్మతో ఉన్నావా, అపవిత్రాత్మతో ఉన్నావా? అవన్నీ పోవాలంటే ఈ విధంగా దిద్దుబాటు అనేది చేసుకోవాలి. 50 కీర్తన 17వ వచనం నుండి ఆ మాటలు ఉన్నాయి కదా, నీకు భక్తి హృదయంతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేం పని అని చెప్తున్నారు. ఇవేమి చేయకుండా శాస్త్రులు పరిసేలాగా బ్రహ్మపచ్చ ఆత్మతో కైనీ చేసుకొని, తాక్కుని, లేకపోతే బూతులు ఆడుకొని, మరి చాలా గోండాయిజం చేసి ఇష్టానుసారంగా మరి వాదనలు పెట్టుకుంటూ దేవుని మాటలు ప్రకటిస్తున్నారు. నీకేం పని అని అడుగుతున్నాడు వాళ్ళని. వాళ్ళు ఏంటంటే శరీరానుసారమైన బోధ మాత్రమే చేస్తారు. ఒక బోధ మీద పోరాడమంటున్నాడు కదా దేవుడు. అనుకూలమైన బోధకుల్ని మరి మీరు వెతుక్కోకూడదు అని విశ్వాసులకు చెప్తున్నాడు కదా. అవి వినకుండా ఉన్న వాళ్ళతో దేవుడు చెప్తున్నారు, నా నిబంధన నీ నోట ఉంచినవేమి. ఆ నిబంధనల కోసం వాళ్ళు మాట్లాడడానికి దేవుడు ఇష్టపడకుండా మీరు సరి చేసుకోండి. మీ వల్లే దేశం పాడైపోతుంది. దేశంలో మీరు చెప్తున్న మాటల వల్ల ఆనాడు యేసుని చంపారు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, మరి ధర్మశాస్త్రోపదేశకులు. వారు చెబుతారు కానీ వారు చేయకుండా, అర్హత లేకుండా మరి దేవుని వాక్యాన్ని ప్రకటించడం, దేవుని మాటలు చెప్పడం, వేషధారిగా ఉండడము, వేషధారమైన దేవుని ఆత్మ లేకుండా దేవుని పని చేయడము, అది చాలా పాపం అన్నమాట. అందుకనే దిద్దుబాటు చేసుకోమంటున్నాడు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటను నీ వెనకకు త్రోసివేసదవు. నీవు దొంగను చూచినప్పుడు వాణితో వైకేపిస్తావు. డబ్బులు భోజనం అన్నదనుకో, దొంగనైనా నువ్వు వైకేపించేస్తావు. అలా ఎటువంటి బాధలు నువ్వు గ్రహించు. ఫస్ట్ డబ్బులు కావాలి, లేకపోతే ఆకలి కదా, మంచి పదార్థాలు మంచివి కావాలంటే డబ్బు ద్వారా మరి ఆకలి కూడా తీరుతుంది కదా. కడుపు కోసం ఎలాంటి పనికైనా ఆ నీతి న్యాయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి అటువంటి వారి కోసం మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, వారికి ప్రకటించాలి. మరి వినకపోయినను మీరు ప్రకటించమని మరి ఎహెజ్కేలు 3వ అధ్యాయము 11వ వచనంలో చెప్తున్నారు కదా. అలాగే ఎహెజ్కేలు 2వ అధ్యాయము 4వ వచనంలో చెప్తున్నారు కదా. అలా మనం చెప్పడానికి దేవుడు ఒక ఆర్డర్ వేశాడు. కీడు చేయవాలని నీవు నోరు తెరుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. ఒక కపటం ఉంటుంది. ఎందుకంటే పాములు వాళ్ళకి ఎక్కువ కనబడతాయి. ఇటు లోకము కావాలి, అటు దేవుడు కావాలి. నీతి న్యాయం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోకుండా దేవుడి పని చేయకూడదు, దేవుడి మాటలు వచించకూడదు, దేవుడి మాటలు చెప్పకూడదు అని చెప్తుంటే అవన్నీ చెప్పడం వలన ఆ దేవుడు ఏం చెప్తున్నారు, ఇలా సరి చేసుకోండి. నీవు కూర్చొని నీ సహోదరుల మీద కొండెమలు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నువ్వు చేసింది నేను మౌనంగా ఉన్నాను, అందుకు నేను కేవలము నీ వంటి వాడనేనని అనుకుంటేవి. అంటే దేవుడు నమ్ముకుంటే నా పర్వాలేదు అని అనుకుంటున్నారే తప్ప నీతిగా న్యాయంగా దేవుడు ఏం చెప్తున్నారో అది చెప్పి అలాగా నడిస్తేనే దేవుని రాజ్యాన్ని వెళ్తామన్న విషయాలు విడమర్చి చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదంటే యెహోవా ఆత్మను పొందుకోలేదు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేస్తాను. అది ఈరోజు దేవుని అంశం. మనం దేవుని దగ్గర దేవుని రాజ్యంలో యుగాలు మనం జీవించాలి అంటే మరి ఎలా ఉండాలి మనం సరి చేసుకోవాలి. ఇట్టి పనులు చేసినాను నీవు మౌనమై ఉంటుంది, నేను మౌనినే ఉంటే నువ్వు ఇన్ని పనులు చేసినా అలాగే నేను వెయిట్ చేస్తాను. ఎప్పుడు మారుతావు, ఎప్పుడు నువ్వు సరి చేసుకుంటావు, ఎప్పుడు వాక్యానుసారంగా నడుస్తావు, ఎప్పుడు నువ్వు దేవుని ఆత్మను పొందుకొని దేవుని రాజ్యాన్ని కట్టడానికి తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తావు అని వెయిట్ చేస్తున్నాడు దేవుడు. నీవు కూర్చుండి నీ సహోదరుల మీద కొండలు చెప్పొచ్చినావు, నువ్వు తల్లి కుమారుల మీద అపనంద మోపుతున్నావు. ఇట్టి పనులు నీవు చేసినాను సరి చేసుకోవడం మానేసి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. బ్రహ్మపక్ష ఆత్మ అంటారు దాన్ని. ఇట్టి పనులు నువ్వు చేసిన నేను మౌనంగా ఉన్నాను, దేవుడికి మాట్లాడడం మానేస్తాడు. ఎందుకంటే యోగ 33:14 ఒకసారి మాత్రమే మాట్లాడతారు, 2 సార్లు మాత్రం మాట్లాడతారు. ఇంకా అక్కడ దేవుడు మాట్లాడతాడు. మళ్ళా దేవుని సన్నిధికి వచ్చి మళ్ళీ దేవుని సేవకుల దగ్గరికి వచ్చి మరి దేవుని దగ్గర వాళ్ళతో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ప్రతి విషయంలో కూడా విడిపించి మరి వాళ్ళని నడిపిస్తారని వాక్యం చెప్తుంది.
కాబట్టి దేవుని సన్నిధిలో అవన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందుకని దేవుని మరచువారులారా దీన్ని యోచించుకునేది లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేతును, తప్పించేవాడు ఎవడనూ లేకపోవును. ఎప్పుడైతే సరి చేసుకోలేదో దేవుని ఆత్మను పొందుకోవడానికి నువ్వు ఇష్టపడకుండా బ్రహ్మచాత్మతో అవి ఇవి చూసుకొని నేను దేవుడిలోనే ఉన్నాను కదా అని చెప్పి దేవుడే చూస్తారు, దేవుడి పాటలు పాడతారు, దేవుడి మాటలు వింటారు, అన్నీ చేస్తారు. కానీ దేవుని ఆత్మను పొందుకొని దేవుని తండ్రి చిత్తం ఏంటో అది నెరవేర్చి దేవుని రాజ్యాన్ని కట్టే విషయంలో బాధ్యత లేకపోతే ఆ దేవుడు మరచివారులారా అని వాళ్ళు పిలుస్తున్నారు. దీన్ని యోచించడి లేని ఎడలని మిమ్మల్ని చీల్చివేతును, తప్పించేవాడు ఎవడును లేకపోవును. అవే యాక్సిడెంట్లు, హార్ట్ అటాక్లు, అనారోగ్యాలు, అప్పుల బాధలు, సడన్ గా వేగ మీద కత్తిలాగా వచ్చే సమస్యలు అవే. ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ఆపరేషన్ చేసేయాలి, కుట్లన్నీ సీమ్ పట్టేసాయి అంటారు. ఆపరేషన్ చేస్తే కానీ అవ్వదు, చిన్న దానికి పెద్ద ప్రాబ్లం వచ్చేస్తూ ఉంటుంది. కారణాలు ఇవే. దేవుడు మాటలు వినకుండా, ఆయన వాగ్దానం, ఆయన ఏం మాట చెప్పారో ఆ పని చేయకుండా నిర్లక్ష్యంగా ఉండి నాది కాదులే దేవుని రాజ్యం, నాది కాదులే, దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుడు నన్ను ఎలాంటి పెంట కుప్ప మీద లేవనెత్తి ఆయన రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు, ఆయన చిత్తానుసారంగా నా జీవితం లేదు, నామకార్థంగానే నేను జీవిస్తున్నాను అని ఏదో దండం పెట్టుకొని వచ్చేస్తున్నానని మరి అలాంటి దేవుడు కాదు కదా. అవసరానికి దేవుడు కావాలి, సేవకులు కావాలి, తర్వాత అవసరం లేదు, అటువంటి దేవుడు కాదు కదా. అందుకని దేవుడు మంచి వాళ్ళ దీన్ని యోచించుకుని అంటున్నారు. నేను లేని ఎడలే నేను మిమ్మల్ని చీల్చివేతును, తప్పించేవాడు ఎవడనూ ఉండడు, స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. అందుకనే మనం పాట పాడుతున్నాం, మనం కన్నీళ్ళు కారుస్తాం, అటువంటి వారి కోసం కన్నీళ్ళు కారుస్తాం. సరి చేసుకోవాలి, మనందరం కలిసి సరి చేసుకోవాలి. సంఘం కోసం, దేశం కోసం, దేశం నెమ్మదిగా మనం సుఖంగా ఉండాలి అంటే మనుషులందరి కోసం ప్రార్థన చేయవలసిన బాధ్యత దేవుడు ఇచ్చారు. అవన్నీ నెరవేరుస్తాను, యెహోవాను నేను మాట ఇచ్చే దాన్ని నెరవేర్తానని మీకు తెలియజేస్తున్నాను, ఇదే యెహోవా వాక్కు అని చెప్పి 37వ అధ్యాయంలో మరి 14వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డ సరి చేసుకోవాలి. సరి చేసుకొని ఏమని చెప్తున్నారు? స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతియాగం అర్పించాలి, ఆయన మహిమపరచాలి, నమ్మాలి. దేవుడు సరి చేస్తాడు అటువంటి బిడ్డలని, దేవుని రాజ్యాన్ని తీసుకొస్తాడు, వాళ్ళ హృదయాలను మారుస్తాడు, ఆ కుటుంబాలను రక్షిస్తాడు, దేశాన్ని కాపాడుతాడు అని మనం ఏం చేయాలి? స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వారికి దేవుని రక్షణ కనపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకునేను. అలాగే మనం ఏ శ్రమలో ఉన్నా సరే, ఎటువంటి బాధలో ఉన్నా సరే, మన మార్గాలు అప్పుడు దేవుడు సిద్ధపరుస్తాడట. వాడు మార్గము సిద్ధపరచుకొనును, వానికి దేవుడు రక్షణ కలుగునట్లు. అలాగే మనకి రక్షణ, సేఫ్టీ అనేది మనకి వస్తుంది. మనుషుల దగ్గర నుంచి మరి దేవుని దగ్గర నుంచి, మన సమస్యల దగ్గర నుంచి, ప్రతి దగ్గర నుంచి కూడా ఒక సేఫ్టీ అనేది దేవుడు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. చెప్తున్నాడు మనకు ఒక కాన్ఫిడెన్స్గా స్తుతియాగం అర్పించాలి. మనం ఎప్పుడు కూడా దేవా నువ్వు నాకు ఈ విషయంలో సహాయం చేస్తున్నావయ్యా, వందనాలయ్యా, ఎలా నేను ఈ విషయంలో నేను బాధపడుతున్నానయ్యా, వీరు మాట వినట్లేదయ్యా, తిరుగుబాటు చేసే స్వభావంతో ఉండి మరి దేవుని మాటలు అంగీకరించట్లేదు, దేవుని బిడ్డలతో వాళ్ళు ఉండట్లేదు, దేవుడు ప్రణాళిక చెప్పిన వారు నడవట్లేదు. కాబట్టి దేవా నువ్వు చేస్తున్నావు, ఆ కుటుంబాలు రక్షిస్తున్నావు, అటువంటి బిడ్డలు బాగు చేస్తున్నావు, నీ ఆత్మను నింపుతున్నావు అని చెప్పి మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో వాడు మార్గము సిద్ధపరచుకొని దేవుని స్తుతియాగములకు అర్పించేవాడట. నిన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచున్నట్లు, దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకుంటాడంట. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గలవారా ఆయన స్తుతించుడి, యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన ఘనపరచుడి, ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకి భయపడండి అని చెప్తున్నాడు. మనమందరూ కూడా ఆయనకు భయపడాలి.
ఆయన స్తుతియాగం అర్పించాలి. ఆయన మాట ఇచ్చే మాట తప్పనివాడు కాబట్టి మనం ఆ విధంగా దేవునికి ఇష్టంగా ఉండాలి. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఆయన గుడారంలో నేను ఉత్సాహంతోనే చేయొచ్చు, బలులు అర్పించచ్చు. నేను పాడేదను యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను అని దావీదు ఒక ప్రాక్టికల్ గా తను అనిపించిన బాధలు, నిందలు, అవమానాలు, తను చేసిన పాపమును ఒప్పుకుంటూ ఆ విధంగా స్తుతియాగం అర్పిస్తూ ఈ కీర్తన గ్రంథాన్ని రాశారు. ఇప్పుడు చదివిన వాక్యం కీర్తన 27వ అధ్యాయము 6వ వచనంలో ఉంది. కాబట్టి మనం కూడా ఆ విధంగా ప్రతి పాపం నుండి, దోషం నుండి, అతిక్రమాల నుండి విడుదల పొందుకొని దేవునికి స్తుతియాగము చేయము. మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించమంటారు. స్తుతియాగం అర్పించడమే కాదు, మొక్కుబడులు చెల్లించాలి దేవుని దగ్గరికి వచ్చి. కీర్తన 50వ అధ్యాయము 14 నుండి 15 వచనంలో ఉంది. అలాగే కీర్తన 85వ అధ్యాయము 9వ వచనం, మన దేశంలో మహిమ నివసించినట్లు. మన దేశంలో మహిమ ఉండాలి, సాతాను ఉండకూడదు, చీకటి ఉండకూడదు. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉన్నది. ఆయనకు ఎవరైతే భయపడతారో ఆయన రక్షిస్తాడంట. ప్రకటన 3వ అధ్యాయము 9, 10, 11 వచనాల్లో కూడా ఆ మాట ఉంటుంది. చూద్దాము. ప్రకటన 3వ అధ్యాయము నీవు నా 10వ వచనం చదువుతున్నా. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి కనుక. వాక్యానుసారంగా నడవాలి. మనుషులు చెప్పింది కాదు, మనం వినే కల్పించబడిన ఉపదేశాలు కాదు. మరి మార్కు 7వ అధ్యాయం 7వ వచనంలో మనుషులు కల్పించిన పద్ధతులు అవే దైవోపదేశాలని వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు. వారి పెదవులతో కనబరుస్తున్నారు కదా, వారి హృదయం అయితే నాకు దూరంగా ఉంది అని దేవుడు ఆయన బాధపడి చెప్తున్నాడు. ఆయన దూరంగా ఉంది, మన హృదయాలు దూరంగా ఉన్నాయా, ఆయన సమీపంగా ఉన్నాయా అని ఆలోచించుకుంటూ ఆరాధన చేయాలి. ఆరాధన చేసేప్పుడు సమీపంగా ఎందుకు వస్తుంది? కన్నీరు ఎందుకు వస్తుంది? ఎందుకు వేదన వస్తుంది? ఎందుకు దుఃఖం వస్తుంది? ఎందుకు దేవుని కోసం నిలబడాలి? ఎటువంటి పరిస్థితి వచ్చైనా అది దేవుని ఆత్మ మనలో కలిగిస్తుంది. మనం ఏమి చేయలేము. మనకు కన్నీరు ముట్టినే రాదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని బాధ, వేదన ఉన్నప్పుడే ఆ కన్నీరు వస్తుంది. అలా ఓర్చుకుంటే నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి కనుక. ఓర్పుతో వాక్యాన్ని గైకొనాలి. వాక్యం అంటే దేవుడికి ఆ విధంగా లోబడాలి, దుష్టుని ఎదిరించాలి. మన దగ్గర నుండి పారిపోతాడు. దేవుడు మాట ఇచ్చున్నాడు. ఇప్పుడు హెస్కేలు 37వ అధ్యాయంలోనే 14వ వచనంలో నేను నీకు మాట ఇచ్చున్నాను, దేశంలో నువ్వు నెమ్మదిగా బ్రతుకుతావు అని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ కూడా ప్రకటన 3వ అధ్యాయము 10వ వచనంలో కూడా నీవు నా ఓర్పు విషయమైన వాక్యములు గైకొంటివి కనుక భూనివాసులను శోధించడానికి లోకం అంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదని అంటున్నాడు. ఆయన కాపాడతాడండి. ఎంత శోధన వచ్చినా లోకంలో దుష్టుడు ఎంత గలివిలు పెట్టినా ఎప్పుడైతే మాట వింటావో, దేవుని వాక్యానికి లోబడతావో మన దేశంలో మహిమ నివసిస్తాడంట. ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉంటుంది. నువ్వు భయపడుతున్నావా దేవుడికి? దేవుడు మాట్లాడితే భయపడతావు. దేవుడి వాక్యం తెలిస్తే భయపడతావు. దేవునికి లోబడుతున్నావా? దేవునికి లోబడితేనే దుష్టుడు నువ్వు ఎదిరించగలవు. లేకపోతే దుష్టుడితో పాటు నువ్వు ఒక దుష్టాత్మలాగా అపవిత్రాత్మతోనే మరి మనుష్యాత్మతో, లౌకికాత్మతో, ప్రపంచాత్మతో దేవుడు మాటలు చెప్తుంటావు. ఎందుకంటే దానికి కూడా దేవుడు మాటలు తెలుస్తాయి బాగా. అది కూడా ఒకప్పుడు దేవుడు కొనియాడి వాక్యం చెప్పి దానికి అందిస్తారు. వాక్యము దానికి తెలిసినంత వాక్యం ఎవరికి తెలియదు. కాబట్టి అటువంటివి చూపిస్తానే, అటువంటి బోధించడానికి బయలుదేరతావు, అన్ని కూడా చేస్తావు. దేవుడు పాపం కావాలి, అది దేవుడు కావాలి. వ్యాపారం కాదు దేవుడు పని అనేది, వ్యాపారం కాదు అది. వాక్యము అన్నది దేవుడు అగ్ని వంటిది, అది పండుగ బట్టలు కొట్టే శుద్ధి వంటిది, అది 2 అంచులు గల వాడే ఖడ్గం. అది సర్వాంగ కవచములలో అది ఒకటి. కాబట్టి నీవు నా ఓర్పు విషయమైన వాక్యములు గైకుంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదును. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. దేవుడు నీకు ఇచ్చిన అభిషేకాన్ని, నీకు ఇచ్చిన వరాలని, దేవుడు ఇచ్చిన పనిని నువ్వు గట్టిగా పట్టుకో.
పట్టుకోవాలంటే దేవునితో ప్రతి దినము కూడా దేవునితో అంతరంగ పురుషుడు మన నూతన పరచబడాలి. దినము బాహ్య పురుషుడు బలహీనంగా ఉన్న అంతరంగ పురుషుడు నూతన పరచబడాలని మనం చదువుతున్నాం కదా. 2 కొరింథీ 4:16 కావున మేము ఆశ్చర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, అంతరంగ పురుషుడు దినము నూతన పరచబడుచున్నాడు. దినము నూతన పరచబడినప్పుడు ఏం జరుగుతుంది? ఎవడు నీ కిరీటము అపహరింపకుండా జాగ్రత్త పెట్టుకుంటా. ఎందుకంటే రారాజు బిడ్డలు మనం, రా కుమార్తెలు అడుక్కునే వాళ్ళం కాదు. కాబట్టి దేవుని దగ్గర ఆ విధంగా దేవుడు రారాజు, ప్రభు రాజులకు రాజు. ఆయన తొడ మీద, ఆయన ఆ వస్త్రం మీద రాసి ఉంటది, మరి ఆయన మెడల మీద కూడా అలాగే ఉంటది. కాబట్టి ఆ కిరీటాన్ని అపహరింపకుండా ఒక భయముతో ఉంటే దేవుడు లోకమందరికీ శోధన కాలంలో నిన్ను దాస్తాడు. లేకపోతే అంత్యక్రీస్తు నిన్ను నరకాలు పట్టిపోతాడు, నలిపేస్తాడు. ఆ శ్రమలు భయంకరమైన శ్రమలు 7 సంవత్సరాలు కూడా ఆ విడవబడిన సంఘము చాలా భయంకరంగా శ్రమలు పొందే పరిస్థితులు ఉన్నాయి. అందుకే నేను త్వరగా వస్తున్నాను, ఎవరు నీ కిరీటం అపహరింపకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోను, జయించబడిన దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తావు అంటున్నాడు. నువ్వు ఆలయంలో ఒక ఇంపార్టెంట్ పార్ట్ వహిస్తున్నావా? ఇహలోకంలో నువ్వు ఇంపార్టెంట్గా నువ్వు ఉంటే, నువ్వు అధ్యక్షత వహిస్తే, పరిచారకులుగా ఉంటే, పరిశుద్ధులుగా ఉంటే, దేవుడు సేవకులు మరి దేవుని పిల్లలు అందరూ కూడా నేను ఇష్టపడతారు, అందరూ నీ కోసం ప్రార్థన చేస్తారు. అది చెల్లుతుంది, లేకపోతే చల్లదని చల్లని నోట్లాగా అయిపోతుంది ప్రార్థన. నువ్వు చేసినా మేము చేసినా చల్లని నోట్లాగా అయిపోతావు. డూప్లికేట్ నోటు ఎన్ని వచ్చేసాయి, అన్ని డూప్లికేట్. మనం తిన్న ఆహారం దగ్గర ఎన్ని అనారోగ్యాలు, పళ్ళు దగ్గర ఎన్ని అనారోగ్యాలు. అరటిపళ్ళు ఇలాగ విషంలాగా అలాంటి కెమికల్లో పెట్టేస్తుంది, వెంటనే పండిపోతుంది అది. అలాంటి విషకరమైనవి తినేస్తున్నాం. ఎన్ని అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎన్ని వస్తున్నాయి. 3 నెలలకి 6 నెలలకి అవుతున్నారు, మెన్సెస్ అవుతున్నారు కదా. ఎందుకు అవన్నీ కూడా? నడుము నొప్పులు, మరి గుండెలో హోలు, చిన్న పిల్లలకి గుండెలో హోలు పుట్టినప్పటి నుండి పచ్చకణాలు ఎందుకు వస్తున్నాయి? ఆనాడు పితరుల దోషాలు మరి 3-4 తరాల వరకు తండ్రుల దోషం కుమారుల మీదకి వచ్చేస్తుంది. కాబట్టి నేను త్వరగా వచ్చి చూడాలి, ఎవరు నీ కిరీటం అపహరింపకుండానట్లు నీవు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, జయించు వాడిని నేను నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను. అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికీ నీ వెలుపలికపోడు. ఎన్నటికీ నువ్వు దేవుని ఆలయం నుండి నువ్వు వెలుపలికపోలేవు. దేవుడు నీ ఒంటిలోనే ఉంటాడు, నీ ఇంటిలో ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడే జయము. దేశమంతా ప్రజలంతా కూడా సుఖశాంతులతో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దానికి మతం అనే కులం అనే భేదం లేదు. దేవుడు అందరి కోసం కూడా ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన త్వరగా వస్తున్నాను అంటున్నాడు. జయించి వారిని ఎవరైతే జయం పొందుకుంటారో దేవుడు మాట విని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను, అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికీ వెలుపలిపోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద రాస్తున్నాడు కదా. పైనుండి నడినెత్తుడు అని పాలు వరకు వారి మీద రాసేస్తాడు దేవుడు. నువ్వు నా బిడ్డ, నువ్వు నా సొత్తు అని రాసి ఆళ్ళని రక్షిస్తాడట. లోకమంతటి మీద శోధన కాలంలో నిన్ను నేను కాపాడుతాను అంటున్నాడు. ఎవరు కాపాడుతారు? మనకి సునామీ వస్తుంది, ఇప్పుడు ఎవరు కాపాడుతారు? దొంగలు వస్తారు, ఎవరు కాపాడుతాడు? 127 కీర్తనలో ఉంటుంది, యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల కావలి కాయవాడు వ్యర్థమే అంటున్నారు. ఇప్పుడు 2500 మంది పోలీసులు ఇప్పుడు ఇక్కడ విజయనగరం అంతా కాపుదలు చేస్తున్నారు. దేవుడు కాపాడాలి కానీ మనుషులు కాపాడలేరు కదా. మనుషులమే కదా, మనం మనుషులమే కదా. కానీ దేవుడు కాపాడాలి. ఎంతమంది కాపాడినా సరే వ్యర్థమే అంటున్నారు. ఆలోచించండి. దేవుని బిడ్డలుగా మనం అందరము కూడా దేవుడికి ఇష్టంగా దేవుని మర్చిపోకూడదు. ఆయన ప్రాణం పెట్టాడు, మానవాళి రక్షణ కోసం ఆయన రక్తం కార్చాడు, స్తుతియాగం అర్పించాడు, నన్ను మహిమపరుస్తాడు. అలాగా దేవా నా కోసం నువ్వు ప్రాణం పెట్టావు, నేను నా ఊపిరి ఆడుతుందంటే, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే, ఆరోగ్యంగా నేను ఉన్నానంటే, దేవుని మాటలు చెప్పగలుగుతున్నానంటే, దేవా నీకు కోట్లాది వందనాలయ్యా. నా జీవితం నాకున్న సమస్తం
నీకు అంకితం ప్రభా. ప్రతి క్షణం నేను ఆయన స్తుతి అర్పిస్తున్నందుకు దేవుడు నన్ను ఈ మాటలు చెప్పడానికి దేవుడు కోటాను కోట్ల వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు. దేవుడు నామమునకు స్తోత్రం. కాబట్టి నేను వారికి దేవుని రక్షణ కనపరచడం వాడి మార్గం సిద్ధపరచుకోవడం. ఎక్కడికి దేవుని రాజ్యానికి మార్గాన్ని మనం ఆ విధంగా మనం సిద్ధపరచుకోవాలి. మన కుటుంబాన్ని, సంఘాన్ని, మన ఇరుగు పొరుగు అందరూ కూడా దేవుని రాజ్యానికి రావడానికి మనం ప్రార్థన చేయాలి. అటువంటి మాటల ద్వారా అటువంటి వారిని ఓదార్చాలి. కాబట్టి యెహోవా భయభక్తులు గలవారులారా ఆయన స్తుతించుడి. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయన్ని కనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకి భయపడండి. భయపడవలసింది ఎవరికి? సాతానుకా, దేవుడికా? అందుకనే శరీరాన్ని చంపు వారికి భయపడద్దు. మీరు ఆత్మను శరీరాన్ని అగ్నిలో పడవేయమని మీరు భయపడండి అంటున్నారు. వినునా వినకపోయినా మీరు చెప్పండి అంటున్నాడు ఆయన. అని చెప్పమంటున్నాడు. దేవుని బిడ్డ నువ్వు చెప్పగలుగుతున్నావా? పిరికి పందులాగున్నావా? పిరికి వాళ్ళు దేవుని రాజ్యానికి రావాలి. ఫస్ట్ లిస్ట్లో ఉన్నారు దేవుని బిడ్డ. ప్రకటన 21:8 చూడు, ఫస్ట్ లిస్ట్లో ఉన్నారు. తర్వాత ఉన్నారు వ్యభిచారులు, విగ్రహారాధికులు, నరహంతకులు, మరి దొంగలు, వీళ్ళందరూ కూడా తర్వాత ఉన్నారు. కానీ ఫస్ట్ లిస్ట్లో పిరికి వాళ్ళు ఉన్నారు. నువ్వు పిరికి దానిలో ఉన్నావా? దేవుడు మాటలు చెప్పడానికి, దేవుని బిడ్డలను రక్షించడానికి, తెలియని బిడ్డలు అనేక మంది నశించిపోతుంటే నువ్వు తిని పడుకొని నాకు దేవుడు ఉన్నాడులే అని అలాగ కునుక్కొని ఉంటున్నావా? ఒకసారి ఆలోచించుకో. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉందంట. ఆయన రక్షణ ఆయన ఎవరికి సేఫ్టీ ఇస్తాడు? ఎవరికి కలిసి పెడతాడు? ఎవరికి దేవుడికి భయపడాలి. 3 గంటలకు లేపాడు దేవుడు. వెంటనే భయపడి లేచి నేను ప్రార్థన చేస్తాను, దేవా మా దేశం అంతా బాగుండాలి, మా చుట్టుపక్కల ఉన్నవాడు, మా కుటుంబాలు, మా సంఘం చుట్టూ ఉన్న ప్రజలు అందరూ కూడా బాగుండాలి ప్రభా. ఎందుకు లేపాడు దేవుడు? మనం అలా కంచె వేసుకోవాలి. దేవుని బిడ్డలకి ఆ విధంగా లేపుతూ ఉంటాడు. లేపి ఏదో శోధన ఉంది అందుకే లేపాడు. నిన్న కూడా లేపారు, ఈ రోజు కూడా లేపారు. శోధన జయించేవారు ధన్యులు అని అంటున్నారు. శోధన మనం జయించే వారిగా ఉండాలి. దేవుడే వారిని రక్షిస్తాడంట. దేవుడు మాట మనం విన్నప్పుడు రక్షిస్తాడు. సోమపోతులు పడుకుపోయామనుకోండి, ఆయన లేపినప్పుడు అప్పుడు కుదరదు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారంట. అటువంటి పరిస్థితులు రాకుండా మనం దేవుని మాటలు వినాలి. కీర్తనలు 85:13 నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడల్లో అది నడుచును. నీతిగా అప్పుడు మనం దేవుడు నడిపిస్తాడు. మనం ఏదైనా తప్పు చేయాలంటే చచ్చినా తప్పు చేయలేరు వాడు. ఎందుకంటే దేవుని ఆత్మ వాళ్ళని దేవుని ఆత్మతో దేవుడు నింపుతాడంట. మనం టైటిల్ నేర్చుకున్నాం కదా. టైటిల్ ఏంటి? హెస్కేల్ 37:37 ఉందన్నమాట. చూడండి, హెస్కేల్ 37 సైన్యం అంతా ఆయన ఊపిరి ఊగితే ఎముకలన్నీ కూడా ఎక్కడెక్కడున్న ఎముకలు కూడా అతికిపోయి సైన్యంగా మారాయి. అలాగే ఆత్మను కలిగి ఉన్నాం. 37 ఉంటుంది అన్నమాట. దేవుని ఆత్మతో ఆ విధంగా దేవుని బిడ్డలు నింపుతాడు. సైన్యంగా నిలబడ్డారు. ఎముకలు, చనిపోయిన ఎముకలు ఒక లోయలో ఉన్నప్పుడు అలాగా జరిగింది. ఆలోచించండి, ఎంత గొప్ప దేవుడు. ఆయన ఆత్మ ఎంత బలమైనదో, ఎంత శక్తివంతమైనదో ఒకసారి ఆలోచించండి. యెహోవా హస్తము నా మీదకి వచ్చాను. హెస్కేల్ మీదకి ఆయన హస్తం ఇలా వచ్చింది. దేవుని హస్తం నీ మీద, నా మీద ఆయన హస్తం ఉండాలి. దేవుడు మనుషుల హస్తాలు కాదు. మనుషులు అభిషేకించేస్తే నీకు అర్హత రాదు. అది టెంపరీ మాత్రమే. కానీ దేవుని హస్తం నీ మీద ఉన్నప్పుడు యెహోవా హస్తము నా మీదకి వచ్చానని హెస్కేల్ గారు వచ్చి మనతో మాట్లాడుతున్నారు. నేను ఆత్మవశంగానే ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఎముకల లోయలో నన్ను దింపాడు ఆయన. అలా తీసుకెళ్ళిపోయి ఎముకలు ఉన్న లోయలో దింపాడు. అంటే ఆ ఎముకలు ఉన్న లోయలో చాలా మందిని చంపేశారు, కానీ ఎముకలే ఉండిపోయాయి. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఆ ఎముకల మధ్య ఎముకలు ఉంటే చనిపోయిన వాళ్ళు ఒక కాలు ఇక్కడ ఉంటుంది, ఆ చెయ్యి ఒక దగ్గర ఉంటుంది, పుర్రె ఒక దగ్గర ఉంటుంది, అలా ఉంటాయి. సైన్యం అంతా చచ్చిపోతాయి అందులో. చూడండి, ఆ లోయలో ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను దింపను ఆయన. వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకముల లోయలో కనబడను. అవి కేవలము ఎండిపోయిన ఎముకలు. దేవుని ఆత్మ ఎంత బలమైనదో, దేవుడు ఎంత శక్తివంతుడో అది రుజువుపరిచాడు దేవుని బిడ్డ. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడేను. అవి కేవలం ఎండిపోయినవి.
ఆయన నరమాత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బతుకగలవా అని క్వశ్చన్ వేసాడు. ఈ ఎండిపోయిన ఎముకలు బతుకుతాయా అని హెస్కేల్తో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతోటి నాతోటి మాట్లాడుతున్నాడు దేవుడు బిడ్డ. ఒకసారి ఆలోచించు, దేవుడు ఎవరు, దేవుడు నాకు ఎంత బలమైనది, ఎవరి హస్తం నేను తల మీద ఉండాలి అని ఆశపడి సరి చేసుకో, దేవునాత్మను పొందుకో. నీ ద్వారా నా ద్వారా కూడా ఇటువంటి కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేశాన్ని రక్షించడానికి, ప్రజలను కాపాడడానికి, మతం కులం భేదం లేకుండా దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు పిల్లలు కూడా అలాగే ప్రేమిస్తారు. అందరి కోసం బ్రతుకుతారు. ఆయన నరమాత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బతకగలవా అని అడిగితే అవి నన్ను అడగగా ప్రభు యెహోవా అది నీకే తెలియదని నేనంటే ఏమన్నాడంటే హెస్కేలు, అది నీకే తెలుసయ్యా, నాకు తెలియదయ్యా అన్నాడంట. అందుకే ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఎముకల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. వెళ్ళి ఎండిపోయిన ఎముకలారా మీరు మాట్లాడండి, ఎముకలారా యెహోవా మాట ఆలకించండి, ఎముకలు యెహోవా మాట ఆలకించండి అని హెస్కేలు మాట్లాడుతుంటే ఇక్కడ మనము జీవం గల దేవుడు మనుషులతో మనం మాట్లాడలేమా? దేవుడు మాటలు ఆలకించండి అని ఇక్కడ హెస్కేలే ఎముకలతో మాట్లాడుతున్నాడు, యెహోవా మాట ఆలకించండి అని. అది ఆలకించలేదో చూడండి, అవి సైన్యం అయిపోయాయి ఆ ఎముకలు. అలాంటిది జీవం గల మనుషుల మాట వింటారా లేదా, వాళ్ళకి మనం చెప్పాలా లేదా? ఒకసారి ఆలోచించండి. నువ్వు పిరిగిదానిలాగా, పిరిగోళ్ళలాగా ఉన్నావా, చెప్తున్నావా? ఈ ఎముకలను ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. యెహోవా ఏం మాట్లాడారంట? యెహోవా సెలవిస్తున్నది ఏంటంటే, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పిస్తున్నాను అని చెప్పాడు. చర్మము కప్పి మీకు నర్మలనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మం మీ మీద కప్పెదను అంటున్నాడు. మాంసము చర్మము అన్ని పెట్టి నేను ఆ చర్మాన్ని కప్పుతాను. అయ్యం కలిగి ఒక దగ్గరగా వస్తున్నాయి. అలా చెప్తున్నాడు. మీరు జీవాత్మ నుంచిగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానే ఉన్నానని మీరు తెలుసుకుంటారు. దేవుడు అన్ని అద్భుత కార్యాలు చేశాడు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించి చూడగా గడగడమని ధ్వని ఒకటి పుట్టాను. అప్పుడు ఎముకలు ఒకదానికొకటి కలుసుకున్నాయట. గడగడగడమని ధ్వని వచ్చి అవి ఎక్కడున్నా ఎముక వచ్చి సరిగ్గా చేయి దగ్గరికి వచ్చి అది అతుక్కుంది. మళ్ళీ కుడి చేయి దగ్గరికి వచ్చి కుడి చేయి అతుక్కుంది. ఒకసారి ఆలోచించండి. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చాను, వాటి పైన చర్మము కప్పాను. ఆయన వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. జీవాత్మ వాటిలో ఎంత మాత్రం కూడా జీవాత్మ అప్పటికి లేదు. కానీ అప్పుడు ఆయన నరమాత్ర జీవాత్మ వచ్చినట్టు ప్రవచించి ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కల నుండి వచ్చి హతులైన మీరు బ్రతికినట్లు వారి మీద ఊపిరి విడుము అన్నాడు. ఊపిరి ఉఫ్ఫను ఓదగానే వెంటనే అట్లా జీవం వచ్చింది. ఫస్ట్ అతుక్కున్నాయి, తర్వాత ఉఫ్ఫను. అలాంటి జీవాత్మ దేవుడు మనలో పెట్టాడు, ప్రతి ఒక్క మనిషిలో పెట్టాడు. ఎవరైతే సరి చేసుకుంటారో, ఎవరైతే దేవుడిని నమ్ముతారో, దేవుని కోసం భయం కలిగి జీవిస్తారో, దేవుని ప్రజల విషయంలో, నశించిపోయిన ప్రజల విషయంలో దేవుడు బాధ్యత వహిస్తారో, స్వార్థపరులుగా సెల్ఫిష్ లాగా తిని పడుకోవడం కాదు, దేవుని యొక్క ఆశీర్వాదాల కోసమే బ్రతకడం కాదు. ఏ ఒక్కరు నశించుకోకుండా దేవుని రాజ్యానికి వెళ్ళాలని, దేవుని యొక్క ప్రణాళిక ఏదైనా శ్రమ వస్తే దేవుని సన్నిధిని అనుభవించగలిగి ఉండాలి. కన్నీటితో వారి కోసం ప్రార్థన చేయాలి, పాటల ద్వారా, వాక్యం ద్వారా వాళ్ళని హెచ్చరించాలి. ఆ విధంగా బలపరచాలని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు బిడ్డ ఆయన నాకు ఆజ్ఞాపించండి, నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చాను, వారి సజీవులే లేచి లెక్కింప సఖ్యం కాదు మహా సైన్యం వల్ల నిలబడ్డారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లను ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. సమాధుల్లో నుంచి దేశం చనిపోయినప్పుడు వాళ్ళు వచ్చారు. అలాగే ఇప్పుడు మొదటి రాకడంలో జరిగింది. ఆయన చనిపోయినప్పుడు పంటలు బద్దలయ్యాయి, మధ్యాహ్నం 3 గంటలకు చీకటి అయిపోయింది, సమాధుల్లో ఉన్న వాళ్ళు బయటికి లేచి వచ్చారు. సేమ్ అలాగే
ఆయన సమాధుల్లో ఉన్న వాళ్ళు బయటకు వస్తారు. ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తాడు దేవుడు. ఆ విషయాలు మనం చెప్తున్నాం. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. అప్పుడు సమాధుల్లో నుంచి బయటకు వస్తారండి. ఇక్కడ లోయలోంచి వచ్చారు, ఇలాగా సైన్యంలాగా సమాధుల్లో నుంచి కూడా బయటకు వస్తారు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవాకు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చుదనని మీరు తెలుసుకుందరు. ఇది వాడిని మాట ఇస్తున్నాడు. మాట ఇచ్చి మీ దేశంలో నెమ్మదిగా సుఖంగా మీరు బ్రతుకుతారు. నేను మాట ఇస్తున్నాను మీకు, మీరు ఆ విధంగా వస్తారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆనాడు దేవుడు పలికిన మాటలు ఈనాడు కూడా దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు బిడ్డ ఆయన యోహాను హెబ్రీయుల పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఉంటా మాట. ఈ హెబ్రీయులు రాసిన పత్రిక చూడండి, చాలా సార్లు ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. కానీ ఈ భయంకరమైన దినాల్లో మనము దేవుని ఆత్మని పొందుకోవాలి. అంచె దినాల్లో అందరి మీద నేను ఆత్మను కుమ్మరిస్తాను. యవ్వనులు దర్శనాలు చూస్తారు, వృద్ధుల కలలు కంటారని యోవేలు గారు యోవేలు 2:28లో చెప్పారు. అపోస్తలులు 2:17 ప్రకారము నెరవేర్పు జరిగింది మా జీవితాల్లో. కాబట్టి మేము చెప్తున్న మాటలు ఏంటంటే హెబ్రీయులు 1వ అధ్యాయం 1వ వచనంలో పూర్వకాలంలో నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు, అంటే ఎస్కేల్ 37వ అధ్యాయంలో మాట్లాడాడు కదా, మన పితరులతో దేవుడు ఇలా మాట్లాడాడు చేశాడు కదా. అవి ఈ దినము అంతమంది కుమారుల ద్వారా మనతో మాట్లాడాడు. కుమారుల ద్వారా కూడా ఈ దినం వల్ల ఎంతమంది కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆ కుమారుని సమస్తములను వారసులుగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మిస్తాడట. ఆయన నిర్మిస్తాడు. దేవుడు బిడ్డ ప్రపంచాలనే నిర్మించిన దేవుడు మన మధ్యన ఉన్నాడు. ఆయన దేవుడు మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తగల మాట చేత సమస్తమును నిర్వహించచ్చు. పాపముల విషయంలో శుద్ధీకరణను తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడే ఉన్నత లోకమందు మహామహుడుగా దేవుడు కుడి పార్శ్వమున ఇప్పుడు కూర్చొని ఉన్నాడు. ఆయన పరిశుద్ధుల కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఆ విధంగా మనము చెయ్యాలని దేవుడు ఆశపడి దేవుడు చెప్తున్నాడు. దేవుడు బిడ్డ కాబట్టి మనం ఎలా ఉండాలంటే మనకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, ఎలా మనము ఉండాలి అంటే లూకాసు వార్త 18వ అధ్యాయము లూకాసు వార్త 18వ అధ్యాయంలో మాట ఉంటుంది. లూకాసు వార్త 18వ అధ్యాయము ఎందుకు దేవుని బిడ్డలకి శ్రమలు వస్తాయి, మనం ఎలాగ దేవుడు మహిమను చూసి దేవుని కార్యాలను చూసి విని మన జీవితంలో జరిగి ఒక ప్రాక్టికల్గా దేవుడు నడిపించిన దేవుడు మరి మా లూకాసు వార్తలో దేవుడు కొన్ని మాటలు చెప్తున్నారు. అవి చాలా మంది అవి అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. దేవుని ఆత్మ లేకపోతే వారికి అర్థం కాదు. వాళ్ళు శోధిస్తూ ఉంటారు, ఇంటి వారిని బాధిస్తారు, సంఘంలో బాధిస్తారు, ఉద్యోగాల్లో బాధ పెడతారు, దేశంలో బాధ పెడతారు. ఎందుకంటే ఆయన దేవుని రాజ్యము నిమిత్తమే ఏం చేయమంటారంటే ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములైనను తల్లిదండ్రులైనను పిల్లలైన విడిచిపెట్టని వాడెవడును ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవనం పొందకూడని నిత్యంగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాడు. కఠినంగా దేవుడు బోధ చేశాడు శిష్యులకి, దేవుడి పిల్లలకి. అలా కఠినమైన బోధ విన్న వారికి ఇది మరి కఠినమైన మాట అని దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అది యోహాను 6వ అధ్యాయం 66వ వచనంలో ఉంది. కాబట్టి విడిచిపెట్టేది మనల్ని వెళ్ళిపోతారు. ఆడ విశ్వాసులే కావచ్చు, ఇంట్లో వాళ్ళే కావచ్చు, బయట వాళ్ళే కావచ్చు, ఎవరైనా అప్పుడే ఇటువంటి శ్రమలు వస్తున్నాయని ఆ కన్నీళ్ళు విషయంలో దేవుడు మాట వినలేనప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం. స్తుతియాగం అర్పించాలి, వారి కోసం ప్రార్థన చేయాలని మనం పాడుకున్నాం. దేవుని బిడ్డ కాబట్టి దేవుని రాజ్యం విషయంలో ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఈ హమంతు చాలా రెట్లను హమంతు చాలా రెట్ల ఆశీర్వాదించబడతాడట. పరమంత నిత్య జీవును పొందకూడని నిత్యంగా మీతో చెప్పుచున్నాను వారితో అనెను. కాబట్టి ఎవరు
విడిచిపెట్టేయడం అంటే మొదటి స్థానము దేవుడికి ఇచ్చి వాళ్ళని వాక్యానుసారంగా నడిపించే విషయంలో బాధ్యత వహించాలి. వాళ్ళు విడిచిపెట్టేయడం అంటే విడిచిపెట్టేసి వచ్చేయడం అని కాదు దాని అర్థం. తండ్రి కోసము తండ్రి చిత్తాన్ని నెరవేర్చి దేవుని రాజ్యానికి రావాలి మీరు అని దేవుడు మనకి ఎలాగైతే బోధ చేస్తాడో వాళ్ళకి కూడా బోధించినప్పుడు కొంతమంది వింటారు. అపవిత్రాత్మ బ్రహ్మచాత్మ ఉన్న వాళ్ళు వినలేరు. వాళ్ళలో ఉన్న చీకట్లు వెళ్ళగొట్టాలి. దేవుడికి లోబడి వాళ్ళలో ఉన్న దృష్టిని వెళ్ళగొడుతూ ఉండాలి. నీతి మంతుడికి కలిగిన కొంచెమేను బహు మంది భక్తిహీనులకు ఉన్న ధన వృద్ధి కంటేను శ్రేష్టము అంటున్నారు. అందుకే కీర్తనకారు 37:16 నీతి మంతుల కట్ట కలిగింది కొంచెమే ఉంటుంది. నీతి మంతుల దగ్గర కొంచెమే ఉంటుంది. కానీ బహుమంది భక్తిహీనులకు ఉన్న ధనవృద్ధి కంటే శ్రేష్టమైనదంటే కొద్దిగా ఉన్న మన దగ్గర ధనం. భక్తిహీనుల దగ్గర చాలా ధనం ఉంటుంది. కానీ ఆ ధనము కన్నా మన దగ్గర ఉన్న కొద్ది ధనమే చాలా శ్రేష్టమైనదని దేవుడు చెప్తున్నారు. దేవుడు బిడ్డ దాన్నే 2 రొట్టెలు 5 చేపలను మరి 5,000 మందికి పెట్టగా 12 గంపలు ఎలా మిగిలాయో అలా సమృద్ధిస్తాడు. అది ఇహమందు మరి పరలో నిత్య జీవము ఇవ్వడం అంటే అది. అలాంటి మాటలు చెప్పి మనం ఒక సాక్షిగా నిలబడాలి. దేవుని మాటలు వింటూ మనం ఒక ఛాలెంజ్గా దేవుని శిష్యులుగా నిలబడాలి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, వారికి బాప్తీసాలు ఇవ్వండి, వాళ్ళకి రక్షణ ఇవ్వండి. అంటే పాపము చిన్నప్పటి నుండి పాపాలన్నీ తొలగిపోయి చంటి పిల్లలాగా చిన్న పిల్లల మనస్తత్వంతో ఉంటారు. అలాగా చేసి నేను ఏ సంగతి చెప్పినా అవి మాత్రమే బోధించమన్నాడు. మనుషులు కల్పించిన పద్ధతులు బోధించమని చెప్పలేదు. ఆయన ఏమి బోధించారో అలాగే నన్ను పోలి మీరు నడవండి అని చెప్తున్నారు. యోహాను 14:12 ఉంటుంది. నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారని దేవుడు మనల్ని దీవించాడు. అటువంటి అభిషేకం ఇచ్చాడు. గొప్ప కార్యాలు చేసినప్పుడు ఇటువంటి వారు మారుతారు. విడిచిపెట్టడం అంటే వారికి మొదటి స్థానం ఇవ్వడం కాదు, దేవుడికి మొదటి స్థానం ఇవ్వాలి. దేవుడు మాటకి వాల్యూ ఇవ్వాలి. వాళ్ళ మాటలు లొంగిపోయి వాళ్ళు చెప్పినట్టు వినుకోవాలి ఉంటే నిత్య జీవం ఉండదు. ఈ కొద్ది డబ్బులు ఎక్కువ డబ్బులుగా అందరికి పంచేబెట్టుగా అందరికి పెట్టేబెట్టుగా నువ్వు తయారవ్వలేదు. అప్పుడు శ్రమలు వస్తాయి. అటువంటి శ్రమలు వచ్చినప్పుడు మనం ప్రతిదీ కూడా మనం ఓర్చుకోవాలి. వాక్యాలు ఓర్చుకున్నప్పుడు శోధన కాలంలో నేను దాస్తాను అన్నాడు. అలా దాస్తాడు. ఎక్కడ నుండి కుటుంబంలో కానీ సంఘంలో కానీ దేశంలో కానీ ఎటువంటి శోధన వచ్చినా సరే నిన్ను దాచే దేవుడు, ఉదయం వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు. ఆయనకి అలాగే స్తుతియాగము అర్పించాలి. దేవా నన్ను ఇలా కాపాడేవయ్యా, సజీవు లెక్కలో ఉంచావయ్యా, ఈ భయంకరమైన దినాల్లో మీరు నన్ను నడిపిస్తున్నారయ్యా అని దేవుడిని మనం ధ్యానించాలి. నేను 63వ కీర్తన నేను ఎక్కువ 3 గంటలు లేచి మరి 10 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితము నుండి కూడా ఎక్కువ ఇష్టపడి దేవుడు నాతో మాట్లాడిన అధ్యాయము. ఆయన ఆ అధ్యాయం ద్వారా దేవుడు నాతో మాట్లాడేవారు. కీర్తన 63వ అధ్యాయంలో నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాములేదు నిన్ను ధ్యానించినప్పుడు కృప మీద నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయించున్నది. ఆ పాటలే వచ్చేస్తుంటే అలాగా రికార్డులాగా మైండ్లోని ఆ బాడీలో అలాగే జీవజల నదిలాగా. ఎందుకంటే ఆయన ధ్యానిస్తుంటే క్రొవ్వు మీద దొరికినట్లుగా అంత ఆనందం అన్నమాట. క్రొవ్వు మీద ఎంత టేస్ట్గా ఉంటుంది దాన్ని ఫ్రై చేసినప్పుడు ఎలా ఉంటుంది. అలాగే అంతగా దేవుని మాటలు ధ్యానిస్తున్నప్పుడు మన పెదవులు అలాగే దేవుని గురించి గానము చేసి ఆయన స్తుతిస్తాయట. నువ్వు అలా చేయగలుగుతున్నావా? నీవు నాకు సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చాటున శరణు చేసి ఉత్సాహధ్వని చేసేదారు. కోడిపెట్ట దగ్గర కోడిపిల్ల లోపలి దూరిపోయి అది ఇలాగ రెక్కలాడించి ఉత్సాహధ్వని చేస్తుంది కదా, ఎంత సంతోషంగా ఉంటుంది. అలాగా మనకి శోధన కాలంలో దేవుడు మనల్ని దాచి ఆ విధంగా నా ప్రాణం నిన్ను అంటి పెట్టుకోనుందట. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది, నీ రెక్కల చాటున శరణు చేసి ఉత్సాహధ్వని చేస్తున్నాను. ఎప్పుడు మనం ఉత్సాహంగా ఉంటాం. ఉత్సాహం సంతోషం డబ్బు వలన కాదది, దేవుని ఆత్మ వల్ల. దేవుడు అంటుకొని మనకు ఉన్నప్పుడు నా ప్రాణం నిన్ను అంటి వెంబడించుచున్నది. అలాగ దేవునితో ఉండాలి. నిన్ను అంటి వెంబడించుచున్నది. ఆయన వెంబడించాలి, మనుషులు కాదు. మనుషుల మీద ఆధారపడతారు.
అందుకే మనుషుల నమ్మడి కంటే, రాజుల నమ్మడి కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు అంటారు. కాబట్టి నా ప్రాణం నశింపజేయవల్లని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి కింద చోట్లకి దిగిపోతారు. మన ప్రాణం అంటే సాతానునికి చాలా ఇష్టం. మనం పోరాడేది శరీరంతో కాదు, దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. ఎవరైతే మరి అపవిత్రాత్మతో, దురాత్మలతో ఉండి మన గోండాయిజం చేస్తూ ఉంటారో, అటువంటి మాట్లాడతారో, చెడు వచనాలతో ఉంటారో, వాళ్ళతో దురాత్మల సమూహం ఉంటుంది. కాబట్టి ఇష్టం ఉంటుంది. దేవుని మాటలకు ఇష్టం ఉండదు. ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళట ఎలా ఉంటారంట, నా ప్రాణం నశింపజేయవలని వారు దాన్ని వెతకుచున్నారు. వారు భూమి కింద చోట్లకు దిగిపోదురు, పాతాళంలో దిగిపోయినాక దేవుడు చేస్తారట దురాత్మ సమూహాన్ని. మనం ప్రార్థన చేసినప్పుడు, మనం హృదయాలు మర్పించినప్పుడు, ఆయన దేవుడు ఆ ఫ్లో మీద తొలగినట్లుగా మనం దేవుని మాటలు ధ్యానించినప్పుడు, మంచం మీద పడుకున్నప్పుడు కూడా అలాగ దావీదు భక్తుడు ధ్యానించాడట. దావీదు భక్తుని సౌలు చంపడానికి ఎలా పరిగెట్టాడు, ఎలాగా ఎన్నిసార్లు చంపుదామని ప్రయత్నించాడు. కానీ దేవుడు అభిషేకం ఉన్న దావీదు మీద అసలు కూడా కూడా వాడకుండా దేవుడు అలాగ కాపాడుకుంటూ వచ్చాడు. రాజు దేవుని బట్టి సంతోషించిన ఆయన తోడని ప్రమాణం చేయి ప్రతి వాడును అతిశయుడు, అబద్ధములాడి వారి నోరు మూయబడును అని చెప్తున్నాడు ఆయన. ఎప్పుడైతే దుష్టాత్మ ఉంటుందో వాళ్ళు ఎప్పుడు అబద్ధాలు ఆడతారు, మాయ చేస్తారు, మోసం చేస్తారు. దానికి అందుకే దేవుని రాజ్యం నిమిత్తము తండ్రినైనను ఎవడైనను తల్లినైనను అన్నదమ్ములైన భూములైన ఆస్తులను విడిచిపెట్టిన వాడంట యెహోవాలో అన్నదమ్ములు భూములు ఆస్తులు నీతి జీవం నీకు ఇస్తానంటున్నాడు. యెహోవాలో ఇస్తాడు అన్నదమ్ముల అందరూ కూడా. వీళ్ళు ఏం చేస్తారు, తండ్రి చేత నెరవేర్చిన ఆ విధంగా బాధ పెడతారు. వాళ్ళ ఉన్న దురాత్మ శక్తులు వాళ్ళలో ఉండి బాధ పెట్టినప్పుడు వాళ్ళ నోరును ముగించేస్తాడంట దేవుడు. కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు, దేవుడు బిడ్డ ఒకసారి ఆలోచించుకో, ఏ విధంగా దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చాడో. అలాగే లూకా 18:29 కూడా ఆయన రాజ్యము నిమిత్తము ఇంచినైనను దేవుడు లూకా 18:29 మనం చదివాము. మరి యెహెజ్కేలు గ్రంథం అలాగే లూకా 14:21 కూడా అటువంటి మాటే ఉంది. లూకా 14:26 కూడా ఆ మాటే ఉంది. చూడండి, ఎవడైనా నా యుద్ధం వచ్చి తన తల్లిని భార్యను పిల్లలు అన్నదమ్ములు అక్కచెల్లెలు తన ప్రాణంతో సహా ప్రేమించాలి. దేవుడు సహా ద్వేషించాలని మన ప్రాణాలను కూడా ద్వేషించాలి. ప్రాణం పోయిన వాళ్ళు కానీ నేను దేవుడి కోసం నిలబడతాను. దేవుడు ఏంటి మాట చెప్తే అది నేను చెప్తాను, అలా నేను చేస్తాను, అలా నడుస్తాను అని చెప్పినప్పుడు నా శిష్యుడు కానేరడు. ఆయన శిష్యుడిగా ఉంటాం. ద్వేషిస్తేనే శిష్యుడిగా ఉండగలం. ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అంటున్నాడు. మనం ద్వేషించాలి. దేవుడు ఆ మాట అందుకనే వినాలి బాగా. దేవునితో అందుకే ఎక్కువ సహవాసం చెయ్యాలి. దేవునితో ఎక్కువ సహవాసం చేసినప్పుడు దేవుడు మనల్ని అటు విధంగా దీవించడానికి ఇష్టపడుతున్నాడు దేవుని బిడ్డ. మరి ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. సిలువ అంటే ఏంటంటే ఎలా మనం చెప్తున్నప్పుడు మనల్ని హింసిస్తారు, బాధ పెడతారు, మా మాట వినరు. ఇంటి వారు కానీ, సంఘంలో ఉన్నవారు కానీ, దేశంలో ఉన్నవారు కానీ మాట వినరు. దాన్ని సిలువ అంటారు. మరి ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనా అలాగే శిష్యులు కాకుండా అలా ఉంటారంట. కాబట్టి ప్రకటన 12:11 వారి గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. అది నెరవేర్పులు ప్రకటన గ్రంథంలో విడవబడిన బిడ్డలు ఆ విధంగా బాధపడతారు. వాళ్ళు ఏంటంటే ఇంకా ప్రాణాన్ని ప్రేమించరు, చంపడం. ఎందుకంటే వాక్యం విని ఎప్పుడు రక్షణ పొందకపోతే విడవబడిన సంఘము, విడవబడిన బిడ్డలందరూ కూడా అప్పుడైతే బాగా, ఎందుకంటే విన్న వాళ్ళు వెళ్ళిపోతారు కదా. అది కళ్ళంటే విని వాళ్ళు వెళ్ళిపోతారు. సేవకుల మాట విన్న వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో పెట్టినా ఆఫ్లైన్లో పెట్టినా మరి విన్న వాళ్ళు వెళ్ళిపోతారు ఎంతబడే సంఘంలో. అలాగే నడిచిన వాళ్ళు, దేవుని మాట లోబడిన వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు విడవబడిన వాళ్ళు అప్పుడు వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి, ఈ సాక్ష్యాలు మనం దేవుని పిల్లలు దేవుని శిష్యులు కాలేదు అంటున్నారు కదా. మన ప్రాణంతో సహా ద్వేషించాలి, మన ప్రాణాలు కూడా ద్వేషించాలి.
తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో నీ తల్లి సహోదరులను వారు నీకు దేవుడు అప్పుడు ఇస్తాడు. యేసయ్యకి అలాగే ఇచ్చాడు, అలాగే తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు. కాబట్టి వారు గొర్రెపిల్ల రక్తం బట్టి తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణాలను ప్రేమించిన వారు కారు అంటున్నారు. మరణం అయిపోయే వరకు కూడా ఇంకా నేను 666 ముద్ర వేసుకోను, నేను నీకు నమస్కారం పెట్టను అనే అంత్యక్రీస్తుకి, మరి అబద్ధ ప్రవక్తకి, సాతానికి మరి అసలు లోబడరాడు. అదేదో ఇప్పుడే లోబడకుండా ఉంటే చక్కగా ఎత్తబడి గుంపులో వెళ్ళిపోతావు కదా. కాబట్టి ఆ ప్రాణాన్ని ప్రేమించకుండా వాళ్ళ చేతుల్లో చనిపోతారు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఉండగానే దేవుడు వాక్యానికి లోబడాలి, దేవుడికి ఇష్టంగా ఆ విధంగా బ్రతకాలని దేవుడు చెప్తున్నారు. నిత్యంగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమే సమస్తమును నేను నష్టంగా ఎంచుకున్నాను అంటున్నాడు పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో చెప్తూ. సమస్తాన్ని కూడా మనం నష్టంగా ఎంచుకోవాలి. ఏదో ఇస్తున్నారని, భోజనాలు పెడుతున్నారు, మరి ఏమేస్తున్నారని ఆ మాటలు వినేసి అలా నడిచేయడానికి కాదు. వాక్యంలో ఉందా లేదా అని సరి చేసుకోవాలి. పౌలు గారు చెప్తున్నప్పుడు అందరినీ కూడా సరి చేసుకోవాలని చెప్పాడు అన్నమాట. కాబట్టి రోమపత్రికలో 9:13 ఇందులో గురించి నేను యాకోబును ప్రేమించేదని ఏశావును ద్వేషించేదని అని వ్రాయబడింది. యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు ఇస్సాకు. యాకోబు ఏంటంటే దేవునికి ఇష్టంగా ఉన్నాడు. ఏశావు ఏం చేశాడు? ఏశావుని ద్వేషించాడు. ఏశావును ద్వేషించేదని ఇస్సాకు అలా ద్వేషించి ఆశీర్వాదాలు ఇచ్చేశాడు. యాకోబు మామూలుగా ఏశావులాగా అన్ని చర్మం, ఆ జూలుగా ఉండే చర్మం, అతనికి ఎంటికలు ఎక్కువ ఉంటాయి చేతుల మీద, అది గొర్రెపిల్లని చంపి దాని చర్మంతో అలాగా ఏశావు స్వరము ద్వారా మాట్లాడి ఆశీర్వాదాలన్నీ తీసేసుకుంటాడు. కాబట్టి మోసపుచ్చే పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు మనం దేవుని మాట మీదే లోబడాలి. ఆ పాపం ఎంతవరకు వెంటాడింది యాకోబుని. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించబడిన పాత్రుడు కాడు అని మత్తయి 10:37 కూడా ఉంది. దేవుని కన్నా ఎవరిని ప్రేమించకూడదు. దేవుని మాట తప్ప ఏ మాట కూడా రాజీ పడకూడదు. తండ్రినైనను తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించబడిన పాత్రుడు కాడు, కుమారుడైన కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించబడ నా పాత్రుడు కాడు అని చెప్తున్నారు. ఆదికాండము 29:30-37 యాకోబు రాహేలును కూడాను, మరి అతడు లేయ కంటే రాహేలు బహుగా ప్రేమించి అతన్ని మరి 7 ఏళ్ళు కొలువు చేశాడు. యాకోబు ఆ విధంగా చేశాడు, రాహేలును ప్రేమించాడు. కానీ దేవుడు లేయని చూశాడు. లేయకు గర్భఫలం ఇచ్చాడు, రాహేలుకు గర్భఫలం లేదు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు, కానీ దేవుని విషయాలు ఎలా ఉంటాయి అని మరొకసారి దేవుడు చెప్తున్నారు. ప్రసంగి 2:17-19 చూస్తే, ఇది చూడము, సూర్యుని కింద జరుగుచున్నది నాకు వ్యసనము పుట్టించను, అంతయు వ్యర్థము గాను, ఒకడు గాలికే ప్రయాసపడినట్లుగాను కనబడేది కనుక బ్రతుకుడు నాకు అసహ్యమాయను అని ప్రసంగి చెప్తున్నాడు. సూర్యుని కింద అంతా కూడా వ్యర్థమే. ఎంత దేవునాత్మ లేకపోయి ప్రయాసపడితే అంత వ్యర్థంగా ఉంటుంది. వ్యర్థమైన భక్తి నువ్వు ఎంతమంది అనుకూలమైన బోధకులు వెతుక్కుంటున్నా సరే నీకు వ్యర్థమైపోతుంది. దేవుని రాజ్యానికి నువ్వు రాలేవు. మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశంగా వ్యర్థమైన ఆరాధన చేస్తా మరి సూర్యుని కింద జరిగిందంతా కూడా నాకు వ్యసనం పుట్టుతుంది, అంతయం వ్యర్థముగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను కనబడిన కనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను. సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నింటినీ నా తర్వాత వచ్చేవానికి నేను విడిచిపెట్టవద్దని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడితేనే వాడు జ్ఞానము గలవాడే ఉండును, బుద్ధిహీనుడై ఉండను. అది ఒకరికి తెలియను, అది ఎవరికి తెలియను. అయితే సూర్యుని కింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్ట ఫలం అంతటి మీదను వాడు అధికారి అయి ఉండును. ఇది వ్యర్థమే. నువ్వు కష్టపడితే నువ్వు చచ్చిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. వెనకతలు వస్తున్నారు కదా, పిల్లలు, భర్త, వీళ్ళందరూ కూడా అనుభవిస్తారు.
చెప్తున్నారు, కష్టఫలం అంతటి మీదను వాడు అధికారి అయి ఉండడు. నీ కొడుకు నీకు అధికారి, నువ్వు చనిపోతావు చీకట్లో పెట్టి శుభ్రం కదా, తర్వాత నీ కొడుకు అధికారిగా ఉంటాడంట. అధికారి అయి ఉండడు. ఇది వ్యర్థమే, దేవుని రాజ్యం ఉండదు కదా. ఎంత కష్టపడితే అంత కూడా వ్యర్థమైపోయి దేవుని రాజ్యం ఉండదు. ఇహలోకంలో కూడా చాలా మంది చెప్పుకుంటారు, తిని పడుకొని చక్కగా హాయిగా ఉద్యోగం సద్యోగం లేదు, తిని పడుకోవడము ఎంజాయ్ చేస్తున్నాడు, తల్లి సంపాదన అంటారు కదా ప్రజలు. అందుకని ఇహలోకంలో కూడా ఏ మంచి పేరు కూడా ఉండదు. కష్టపడలేనప్పుడు ఇహలోకంలో కూడా నేను మంచి అంటారు, పరలోకం కూడా వెళ్ళలేవు. కాబట్టి వ్యర్థము అంటున్నారు. మరి లూకాసు వార్త మనము చూసాము. లూకాసు వార్తలోని 14:26 వచనంలో మనం చూసాం. లూకాసు వార్త 14:26లోని ఎవడైనా నా ఎదురు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యని, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను మన ప్రాణంతో సహా ద్వేషించకపోతే నా శిష్యుడు కాలేరడు. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? దేవుడి శిష్యుడుగా ఉండి దేవునికి మొదటి స్థానం ఇచ్చి మనము నేర్చుకున్న సంగతులని వాళ్ళు బోధించి వాళ్ళ దేవుడి రాజ్యానికి వాళ్ళ కోసం ప్రార్థన చేసి తీసుకెళ్ళాలి. అందుకు దేవుడిలాగా మనం దేవుడి శిష్యులుగా మనం తయారు చేశారు. దేవుడి నామమునకు స్తోత్రం. అలాంటప్పుడు శ్రమలు వస్తాయి. మరి ఎవడైనా తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కాలేరుడు. ఎవరైతే నా శిష్యుడుగా నడుస్తారో అటువంటి శ్రమలన్నిటికీ తట్టుకొని అలాగా దేవుని మాటలు విని దాని ప్రకారం నడుస్తారో, నడవకపోతే వాడు నా శిష్యుడు కాలేరు. నా సిలువను ఎత్తుకొని వెంబడించబడిన వాడు నాకు పాత్రుడు కాడని ఇంకో దగ్గర ఉంది. ఇక్కడేమో నా శిష్యుడు కాలేరుడు, మీలో ఎవడైనా అలా లేకపోతే నా శిష్యుడు కాలేరుడు అని చెప్తున్నారు. మనం ఎలా ఉండాలి? మనము దేవుని శిష్యులుగా ఉండాలంటే ప్రతి శ్రమను కూడా తట్టుకునేటట్టుగా ఉండాలి. శ్రమ రాగానే దుష్టుడంటే వెళ్ళిపోవడం కాదు, వాళ్ళ మనుషులు కానీ వాళ్ళలో ఉన్న దురాత్మల సమూహంతో అటువంటి పోరాటము దేవుడు ఒక్క బోధ అప్పచెప్పాడు. ఆ ఒక్క బోధ అంటే పోరాడాలి అని యోధ పత్రిక 1:3 అందుకే ఆ విధంగా చెప్పడానికి దేవుడు సహాయం చేశారు మనకి. యోహాను 12:25 తన ప్రాణము ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకొనునని మీతో నిత్యంగా చెబుతున్నాను. కాపాడుకుంటాం. అలా ఎప్పుడైతే ఉంటామో తన ప్రాణమును ప్రేమించేవాడు, అలా ప్రాణాన్ని ప్రేమించడము దేవుని మాటలు పక్కన పెట్టే వరకు దాన్ని పోగొట్టేసుకుంటాం. ఈ లోకంలో తన ప్రాణాలను ద్వేషించాలి. ఎందుకు ద్వేషించబడ్డాడో? తన ప్రాణాలను ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకుంటాడట. ఇది మీకు నిత్యంగా నేను చెప్తున్నానని యోహాను గారు 12:25 చెప్తున్నారు. దేవుని బిడ్డ, మనం ఆ విధంగా ఈ భయంకరమైన దినాల్లో మనల్ని శోధన కాలంలో దాస్తానంటున్నాడు ఆయన. ఆయన పేరు యెరూషలేము అనే పేరు, ఆయన నూతన యెరూషలేము అనే పేరు మన మీద రాస్తాడట. ఆయన బిడ్డలుగా మనల్ని అలా కాపుదలిస్తాను అని చెప్తున్నారు. కాబట్టి దేవుని వాక్యం ఎలా ఉందో అది మనం సరి చూస్తూ మనం ఆ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి. ఇక్కడ తల్లి నేలను నా తండ్రి నాకంటే ఎక్కువగా అంటే దాంట్లో ఒక స్థానం ఉంది. దేవునికి ఇచ్చిన స్థానము మరి దెయ్యానికి ఇవ్వకూడదు. లూసిఫర్ అందుకే తల్లి తగిలేశాడు ఆయన పరలోక రాజ్యం నుండి. ఆ విధంగా దేవుడితో నువ్వు కనెక్ట్ అవ్వకపోతే నీకు నాకు సంబంధం లేదు అని ఖచ్చితంగా వారికి చెప్పాలి. అలాగే ఆ స్థానం సెకండ్ పార్టే ఇవ్వాలి. నువ్వు మాట వింటే నేను ఇది చేస్తాను అని చెప్పి వాళ్ళతో మాట్లాడాలి. తల్లి నేను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు, కుమార్తె నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఎందుకంటే దేవుడు మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తారా? ఈ మనుషులు మనల్ని దేవుడి రాజ్యం తీసుకెళ్తారా? లేకపోతే నేను కూడా అడుగుతాను, నీకు ఇది తెలుసు కదా, నువ్వు ఒకదానితో వెళ్ళిపోయి మేము ఇలా నరకంలో కాదంటే మాకు అర్థమైందని కదా ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు. అందుకే దేవుడు ఈ ఆన్లైన్ ఇచ్చాడు నాకు. చూడాలి, స్టేటస్లో పెట్టడం జరుగుతుంది, చూడాలి. దానికి మతం కూడా భేదం లేదు. దేవుడు బిడ్డ అందరి కోసం దేవుడు ప్రాణం పెట్టాడు. అందుకే అలాగే తల్లినే దేవుడు ఆజ్ఞలోనే ఒక ఆజ్ఞ ఉంది. ఆజ్ఞలోనే నిర్గమకాండం 25:12 దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతున్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి.
వాళ్ళు ప్రేమించాలి. కానీ వాక్యం వచ్చేసరికి, దేవుడు మాట వచ్చేసరికి ఒప్పుకోకూడదు, రాజీ పడకూడదు. దేవుడు బిడ్డ నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, నీ పొరుగు వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీకు పొరుగు వారి ఇల్లు ఆశించకూడదు, నీకు పొరుగు వారి భార్యనేను, అతని దాసునేను, అతని దాసినేను, అతని ఎద్దునేను, అతని గాడిదనేను, నీ పొరుగు వారి దగ్గర దేనిని నువ్వు ఆశించకూడదు అని 10 ఆజ్ఞల్లో దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నారు? తండ్రి ఆత్మ మనలో ఉంటే మనం అలా పిచ్చి పనులు చేయము. పిచ్చి పనులు చేసి దేవుని ఆజ్ఞలు ఖచ్చితంగా పాటిస్తాం. ఆ గౌరవం అందరికీ ఇస్తాం. ద్వితీయోపదేశకాండం 33:9 అతడు నేను వారిని నెరుగనని తన తండ్రిని గుర్చి తన తల్లిని గుర్చి అనేను తన సహోదరులను లక్ష్య పెట్టలేదు, తన కుమారులని ఎంచలేదు. వారిని వాక్యములు బట్టి నీ నిబంధనని అలాగ గైకొన్నారు. తండ్రిని గూర్చి తల్లిని గూర్చి మరి లక్ష్య పెట్టలేదు అనమాట. అక్కడ దేవుడు వాక్యము బట్టి నిబంధనని గైకొన్నారు. కానీ మీరు ద్వితీయోపదేశకాండం 33:9 అంతా చదువుకోండి. దేవుడు ఆ విధంగా దేవుని ఆత్మతో మిమ్మల్ని నడిపిస్తారు. ఇంట్లో ఉన్న సమస్యలు ఎలా ఉన్నా సరే దేవుడు వారి యాకోబునకు నీ విధులను, ఇశ్రాయేలుకు నీ ధర్మశాస్త్రం నేర్పుదురు, నీ సన్నిధిని ధూపమును నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించుదురు. యెహోవా అతని బలమును అంగీకరించుము, అతడు చేయి కార్యములు అంగీకరించుమి, అతని విరోధులను అతని ద్వేషించు వారును లేవకుండానట్లు వారి నడుములను బ్రగగొట్టుము అని ప్రార్థన చేస్తున్నారు. కానీ మీరు అధ్యాయంగా చదవండి, దేవుని ఆత్మ ఎలా నడిపిస్తుంది, ఎలాగా దేవుని బిడ్డలతో ఉంటుంది అనే విషయాలు అక్కడ ఉంటాయి. అలాగే కీర్తన 73 ఆకాశమును నీవు తప్ప మాకు ఎవరున్నారు అని మనం ప్రార్థన చేసుకోవాలి. దావీదు భక్తుడు ఆ విధంగా ప్రార్థన చేస్తాడు. నీవు నాకుండగా లోకములో ఏది నాకు అక్కర్లేదు అంటున్నాడు. నీవు నాకుంటే ఈ లోకంలో నాకేమీ అవసరం లేదు అని దేవుని ఆత్మలోనికి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎవరి మీద ఆధారపడరు, ఏం అక్కర్లేదు, ఎవరికి ఫోన్లు చేయదు, శరీరానికి ఎవరితో కూడా మాట్లాడరు ఎక్కువ. అందుకే వాళ్ళకి చెప్పినా అర్థం కాదు, ఎందుకంటే దేవుని ఆత్మ పొందుకోలేదు. దేవుడే ఆత్మ లేని వాడు నావాడు కాడు అని దేవుడు అనేస్తున్నాడు. మరి నీ వాడు ఎలాగవుతారు? నీ పిల్లలు, నీ భర్త అయినా, భార్య అయినా, తల్లిదండ్రులైనా, నీ అక్క చెల్లెలు ఎలాగవుతారు? వాళ్ళు అది సేవకి నీకు సహకరించలేనప్పుడు, దేవుని రాజ్యం కట్టడానికి సహకరించలేనప్పుడు వాళ్ళు నీకు ఎలాగవుతారు? హలోగా అన్నదమ్ములు అక్క చెల్లెలు భూమిలో ఆస్తులు ఇస్తాడన్నాడు, నిత్య జీవిస్తాడు. ఆ కండిషన్లో దేవుడు పెట్టాడు. దేవుడు నాకు స్తోత్ర కోట్ల వందనాలు నేను చెల్లిస్తున్నాను. అలాగే దేవుడు నన్ను నడిపించాడు. అలా ప్రాక్టికల్గా చెప్పడానికి దేవుడు ఈరోజు సహాయం చేస్తున్నాడు. దేవుడికి వందనాలు. దేవుడు అలా సాక్షిగా మనం ఉండగలగాలి. కాబట్టి ఆకాశము నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా లోకంలో నీది ఏది నాకు అక్కర్లేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయములకు ఆశ్రయదుర్గమును శాశ్వతమునై ఉన్నాడు. ఆయన శాశ్వతంగా ఉంటాడు. ఈరోజు మాట్లాడతాడు, రెండో రోజు కనబడరు కదా. ఫోన్లో అయినా ఇంటికి వచ్చి ఏమైనా పలకరించిన మనుషులు ఎంతవరకు ఉంటారు? శాశ్వతంగా ఉంటుంది దేవుడు ఒక్కడే. దేవుడి బిడ్డ ఒకసారి ఆలోచించు. మన మామూలు ఆలోచించి దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి. ఆయన తప్ప ఎవరు మన కోసం ఆలోచించరు, ఎవరు కూడా ప్రాణం పెట్టలేదు, ఎవరు ఆయన ఆత్మ మనలో పెట్టరు. ఆయన మనలో ఉండి నడిపించాడు. ఎవరు కూడా లేరు అలాగా. అపోస్తలుల కార్యం 20:24 అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వల్ల పొందిన పరిచర్యను తుదమట్టింపు వల్లనే నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైన దానిగా ఎంచుకునడం లేదు. ఒక ఆయనకి 78 సంవత్సరాలు ఆ ప్రాణము ప్రియమైనదిగా ఎంచుకోకుండా హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి పరిచయం చేస్తాడు. ఎక్కడెక్కడికో వెళ్ళి పరిచయం చేస్తాడు, ఫారం వెళ్ళి పరిచయం చేస్తాడు. ఆయన నాకు పెద్దన్నయ్యగా దేవుడు నాకు ఇచ్చారు. చూడండి ఎంత మంచి సాక్ష్యము. నా కాళ్ళు కూడా ఎవరో నాకు తెలియదు. అన్నయ్య అంటే అతనికి ఆయుష్ పెరుగుతుందని అలాగ అనిపించాడు దేవుడు. నా నోట్లోంచి ఆ మాట తెప్పించాడు దేవుడు. తండ్రి సమానుడు. కానీ అన్నదమ్ముడు కంటే ఆయన్ని ఆయుష్ ఇంకా పెరగాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మహిళ కలగలగాక, అటువంటి బిడ్డలు అనేక మంది లేవనెత్తలగాక. అటువంటి వారు మంచం మీద పడుకొని ఇంక నేనేం చేస్తాను?
నేనేం ప్రార్థన చేయగలను, నేనేం సేవ చేస్తాను అని మాట్లాడుతున్నారు. అటువంటి వారికి సిగ్గు వచ్చేలాగా అటువంటి సాక్ష్యాలు దేవుడు భూతి గంతముల వరకు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అవుతారు. యువ దేశంలో దేశంలో అంతటా మీరు సాక్షులే ఉంటారు. ఆయన పరిగెట్టినట్టు ఎవరు పడగట్లేడు, ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడారు. అలాగే సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు 3 రోజులు కూడా అలాగే సాక్ష్యం ఇచ్చాడు. ఆయన ఆగస్టు 15వ తారీఖున మరి మా సంఘాలు కూడా వచ్చి ఆయన మెసేజ్ చెప్పాడు. నేను చెప్పిన నాలో ఉన్న ఆత్మ ఆయనలో ఉన్న ఆత్మ ఒకే ఆత్మ దేవుడు పెట్టాడేమో. ఫస్ట్ నేను మెసేజ్ చెప్పాను, తర్వాత వాళ్ళు లేట్గా వచ్చారు. లేట్గా వస్తున్నారని నేను మెసేజ్ తీసుకున్నాను. కానీ నా మెసేజ్ ఆయన మెసేజ్ ఒకలాగే తేలింది, ఒకలాగే ఎందుకంటే ఇద్దరిలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ. అందుకే అన్నదమ్ములుగా ఆయన ఇంకా ఎక్కువ కాలం జీవించి దేవుని బిడ్డల్ని రక్షించాలని నేను కోరుకుంటున్నా. దేవుడు ఆ విధంగా పిలవడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ అన్నయ్యతో పాటు ఇంకొక చిన్న అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య కూడా ఆ విధంగానే చెప్పాడు. కాబట్టి అలాగా దేవుడి పని చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ విధంగా తన సిలువను ఎత్తుకొని వెంబడించేవాడు మనం పాత్రగా ఉండాలన్నమాట. సిలువ అంటే అలాగే శ్రమ వచ్చినప్పుడు ఆయనే కొరతలేని ఆత్మతో నింపి అలాగా దేవుడు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు దేవుని బిడ్డ. కాబట్టి ఎఫెసీ 4:32 కూడా చూస్తే ఎఫెసీలు రాసిన పత్రిక 4 చూడండి. ఎఫెసీ 4:32 ఎందుకంటే ఈ విషయం చాలా మందికి అర్థం అవుతుంది. దేవుడు ఎందుకు విడిచిపెట్టమన్నాడు, ఇంట్లో ఎందుకు విడిచిపెట్టామన్నాడు, మరి సహోదరులు ఎందుకు ఇష్టపడమన్నాడు. సహోదరుల ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు, ఎంత మనోబలము అని చెప్పి కీర్తన 133:1 ఉంది ఆ మాటలో. ఐక్యత ఉండాలి, కానీ దేవుని విషయం వచ్చేసరికి రాజీ పడకూడదు. ఆ ఐక్యతలోని విషయాలన్నీ మనం విడవచ్చి చెప్పాలి సాక్ష్యంతో. కాబట్టి ఎఫెసీయులు 4:32 చూడండి. ఒకరిలో ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. దేవుని ఆత్మ ఉన్నప్పుడు వాళ్ళు క్షమిస్తారు. వాళ్ళు అదే ఆసరాగా తీసుకుంటే మరి వాళ్ళకి ఇంకా సాతానుడు ఇంకా నడిపిస్తూ ఉంటాడు. దేవుని ఆత్మ రాదు కదా, దెయ్యం మాత్రం బాగా విజృంభిస్తుంటారు. ఇక్కడ మనం క్షమిస్తాం కానీ బయటకి వెళ్తే మాత్రం దొరికిపోతారు. అందరూ బుదికి ఆరాధిస్తారు, ఎండేస్తారు పట్టుకొని. అర్థమవుతుందా? కాబట్టి అందరూ దేవుని ఆత్మతో నేను క్షమించాను కదా, నువ్వు సరి చేసుకోవాలి. దేవుని బిడ్డలు క్షమిస్తారు, ప్రేమిస్తారని నువ్వు చులకనగా చూస్తున్నావేమో, కానీ అలా కుదరదు. 2 కొరింథీయులు 2:10 మీరు దేని గూర్చి ఎవరిని క్షమించదరో నేను వారిని క్షమించదను. మనం క్షమిస్తే దేవుడు కూడా క్షమించి వాళ్ళకి పాపక్షమం వస్తుంది. లేకపోతే వాళ్ళ పాపక్షమం రాదు, దేవుని రాజ్యానికి రాదు. అది వాళ్ళకి క్షమించి వాళ్ళకి నచ్చ చెప్పాలి. వాళ్ళకి క్షమించి ప్రేమించి వాళ్ళకి ఏది కావాలో పెడుతూ వాళ్ళకి మరి దేవుడు మాటలు చెప్తా ఉండాలి. వాళ్ళ భయం ఉండాలి. వాళ్ళు విడిచిపెడుతూ మరి వాళ్ళని సెకండ్ పార్ట్ ఇస్తూ వాళ్ళు వింటేనే వాళ్ళకి అన్నీ ఇస్తూ అలాగా వాళ్ళకి చెయ్యాలి. వినపోయినా వాళ్ళకి అన్నీ ఇస్తున్నాం అనుకుంటా, అన్ని అవి అడిగిన వాళ్ళని ఛాన్స్ పెడుతున్నాం అనుకుంటా, అప్పుడే వినకూడదు. దేవుడు మాట మనం చెప్పినప్పుడు ఒక కండిషన్స్ అనేది మెయింటైన్ చేయాలి. కాబట్టి మీరు దేని గురించి ఎవరైనా క్షమించదురో నేను వారిని క్షమించుచున్నాను. దేవుడు అప్పుడు క్షమిస్తాడట. అంతేగాని దొంగలకు ఏకీవిస్తే చీల్చేస్తాడు, తప్పించడం కూడా ఉండడు. అలాగే మనం ఏకీవించడం, అప్పుడు మనల్ని చీల్చేస్తాడు. ఆడలోనే దేవుడు మనల్ని చీల్చేస్తాం, మనం తప్పించడం ఉండడు. అన్ని ప్రాక్టికల్గా దేవుడు నేర్పించాడు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించండి, మీకు బాగా అర్థమవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు నాకు స్తోత్రం. ఫలిష్తీయులకు రాసిన పత్రిక 3:12-13 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రేరైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతము ధరించుకునడి. దీర్ఘశాంతముతో ధరికే వాక్యము ఎవరైతే ఓర్పుతో అంగీకరిస్తారో శోధన కాలంలో మిమ్మల్ని దాస్తాను అంటాడు. ఎటువంటి పరిస్థితి వచ్చినా దేవుడు చూస్తున్న దేవుడు కదా. మన సామెతలో ఉంది కదా, మరి చెడ్డవారి మీదను మంచివారి మీదను నేను దృష్టిస్తున్నాను. 15:3 నేను మంచివారి మీదను చెడ్డవారి మీదను లోకమందు అంతటా ఆయన కళ్ళు సంచారం చేస్తున్నాయట. ఆయన ఎవడైనా తనకు హాని చేసినని ఎవడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించు, ఒకరినొకడు క్షమించడి. ప్రభువు మీద
క్షమించలాగున మీరు క్షమించండి అంటున్నాడు. క్షమిస్తాము, కండిషన్ పెట్టి క్షమించాలి. నువ్వు ఇంకొకసారి చేయకూడదు, ఎలాగో ప్రవర్తించకూడదు. ఇదిగో వాక్యం ఇలా చెప్తుంది. నేను ఈ వాక్య ప్రకారం నీకు నడిచి చెప్తుంటే నీలో చీకట్లు వచ్చింది, నువ్వు ఇలా దాడి చేసావు నా మీద, నువ్వు ఇలాంటి మాటలు అన్నావు. అది కండిషన్స్ పెట్టి మనతో మాట్లాడారు. వాళ్ళకి ఏదైనా కావాలంటే ఒక జాలి మనసు, దయాళుత్వం, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము అనేది మనం ధరించుకున్నప్పుడు దేవుడు ఆ విధంగా వాళ్ళే నడిపిస్తారు. వాళ్ళు అలాగా క్షమిస్తాడు. మిమ్మల్ని క్షమించిన లాగున వీరును క్షమించాడు. దేవుడు ఒకప్పుడు మనం అనుకున్నప్పుడు మనల్ని క్షమించి ఈ స్థితిలో దేవుడు ఆత్మతో నింపబడి మనకు నేర్పిస్తున్న దేవుడు అలాగే వాళ్ళు కూడా క్షమిస్తాడట. మనల్ని క్షమించిన దేవుడు వాళ్ళు కూడా అలాగే క్షమిస్తాడట. దేవుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచబడి, పరిశుద్ధాత్మ దేవుడు అలా దుఃఖపరచకూడదు. దేవుని మాటలు విన్నప్పుడు దుఃఖపడ్డాడు. దేవుని మాటలు వినకుండా మనకి వాక్యాన్ని విరుద్ధంగా ప్రవర్తించమనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. విమోచన దేవుని వరకు ఆయన అయితే మీరు ముద్రించబడ్డాం కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. అలా అంత వరకు అలా సాధించుకున్న పరిశుద్ధాత్మ దేవుడే దేవుడు రాజ్యాన్ని తీసుకెళ్తాడు. ఆ ఎత్తబడే గుంపులో అప్పుడు మనం ఉండగలము. ఒకరి ఏడలో ఒకరు దయగలిగి కరుణాబుద్ధులే క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ఒక కండిషన్తో క్షమించాలి. ఇంకనే క్షమించే స్థానానికి ఎలా దూరం అయిపోతుంది. అలాగే ఉండదులే, దేవుడు బిడ్డ కదా, ఎన్నిసార్లు మనం మాట్లాడచ్చు, ఏమైనా అనొచ్చు, అంటే పచ్చి బూతులు తిట్టడం, ఓడాయిజం చేయడం, అలాంటి మా సేవలో మనుషులతో బ్రతుకుతున్నాం కాబట్టి ఇటువంటి దేవుడు వాక్యం చెప్పిస్తున్నాడు. క్లాస్గా ఉంటారు కానీ వాళ్ళు కూడా చాలా మెత్తగా మరి మనుషులు రక్తం పిండుతారు, వాళ్ళ హృదయాలు గాయపరుస్తారు. క్లాస్గా ఉన్న వాళ్ళు కూడా, మాస్గా ఉన్న వాళ్ళకి, క్లాస్గా ఉన్న వాళ్ళకి హృదయం ఒకటే ఉంటుంది. దేవుడు ఉన్న వాళ్ళే అన్నింటినీ ఓర్చుకుంటారు, ఎవరినైనా సరే భరించగలరు. కాబట్టి మనం దేవుని ఆత్మతో ఉండాలని దేవుడు యెహోవా నాకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతుందని మీరు తెలుసుకుందరు అంటున్నాడు. మాట ఇస్తున్నాడు. ఎవరికి మాట ఇస్తున్నాడు? నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మీరు నెమ్మదిగా నివసించాలని మాట ఇస్తున్నాడు. దేవుని ఆత్మ నాలో కొత్తలేని ఆత్మను నింపుతూ ఉంటాడు. ఎవరైతే అలాగ దేవుని మాటలు వింటారో, విని దాని ప్రకారం నడుస్తారో. కాబట్టి సామెతలు సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు అలా విసర్జించాలి. అలా విసర్జిస్తేనే మనం క్షమించాలి. అలా విసర్జించకపోతే క్షమించకూడదు, వాళ్ళకి ఏకీపించకూడదు. అటువంటివన్నీ కూడా ఏకీపిస్తున్నామా, లేకపోతే వాళ్ళకి అలా కండిషన్ పెట్టకుండా క్షమించేస్తున్నామా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నీతిమంతుడు తన పశువుల ప్రాణము దయతో చూచును, భక్తిహీనులు వాత్సల్యము క్రూరత్వమే. భక్తిహీనులు ఎప్పుడు కూడా పశువులాగా ప్రవర్తిస్తారు, వాళ్ళు క్రూరత్వంలాగా ఉంటారు. పశువులు కూడా గొడ్డుని బాగుతారు కదా, అలాంటి పశువుల హృదయం వాళ్ళకి వచ్చేస్తుంది. వాళ్ళ క్రూరత్వమే భక్తిహీనులకి ఉంటుందంట. కాబట్టి అటువంటి వారిని క్షమించకూడదు. మాట వింటేనే, అవన్నీ విడిచిపెడితేనే నేను నీకు క్షమిస్తాను, వాళ్ళకి ఏకీపించకూడదు అటువంటి విషయాలు. సామెతలు 12వ ఆ మాట ఉన్నది. అలాగే యెషయా 57:1 నీతిమంతులు నశించక చూచి ఎవరునూ దాన్ని మనసులో పెట్టరు. నీతిమంతులు అలా నశించిపోతుంటారు, అది ఎవరు కూడా వాళ్ళ మీద మనసు పెట్టరు. వాళ్ళు అలాగే దేవుడు పట్టుకునే ఉంటారు కానీ వాళ్ళు నశించకుండా చూచి ఎవరినో దాన్ని మనసు పెట్టరు. భక్తులైన వారిని తీసుకొని పోవచ్చున్నారు, భక్తులైన వారంటే చనిపోతున్నారు కూడా అలాగే. కానీ భక్తిహీనులైన భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనుగోపడుచున్నారు. ఎవరికి తోచదు, ఏంటి ఇలాగ చనిపోయారు, ఏంటి వీళ్ళకి ఇలాగ శోధన వచ్చింది, ఎవరికి కూడా వాళ్ళకి ఏమి తోచదట, ఎందుకు ఇలా జరిగింది అనేసి. యెషయా గారు 57:1 ప్రవచిస్తున్నారు. ఎవరికి తెలుస్తాయి? దేవుని బిడ్డలకి ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది. వాక్యం తెలిసిన వాళ్ళకి ఎందుకు ఏ విషయంలో ఇలా జరిగిందనే విషయాలు తెలుస్తాయి, కానీ మిగిలిన వాళ్ళకి తెలియదు. అలాగే యోహాను
సువార్త 19:26 కూడా యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండేది చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లిని యోహానుగా చెప్పాడు. అంటే శిష్యుడు యేసే శిష్యుడికి దేవుడు అప్పచెప్పాడు తన తల్లిని. తన తల్లి కూడా తండ్రి చిత్తం నెరవేర్చడానికి తను అక్కడే ఉంది. తండ్రి చిత్తం నెరవేరుస్తున్నాడు యేసయ్య, తల్లి అక్కడే ఉంది. మరి తండ్రి చిత్తం నెరవేరుస్తున్నాడు శిష్యుడు కూడా యోహాను అక్కడే ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరికీ అప్పచెప్పాడు. ఇప్పుడు చనిపోయినప్పుడు అలాగా అప్పచెప్తారు, అటువంటి వారికి తోస్తారు. వీళ్ళు ఎందుకు చనిపోయారు? వీళ్ళు తండ్రి చిత్తం నెరవేర్చడానికే చనిపోయారు. ఇటువంటి శోధన వచ్చింది, అది అర్థమవుతుంది అనమాట. కాబట్టి దేవుడి విషయంలో అలాగా యోహాన్ని తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని అప్పచెప్పాడు. ఆ గడియ శిష్యుడు తన ఇంట చేర్చుకున్నాడు. కాబట్టి తండ్రి చిత్తం నెరవేర్చిన తల్లి సహోదరులు అంటే అటువంటి వారు అటువంటి బిడ్డలకి శాంతిస్తారు. వాళ్ళు చనిపోయినా సరే అటువంటి వారు వాళ్ళు పోషిస్తారు. వాళ్ళని చనిపోయే వరకు కూడా శిష్యులు అంటే విశ్వాసుల్ని శిష్యులుగా తయారు చేయమన్నాడు కదా. మత్తయి 20వ అధ్యాయంలోని 19వ శిష్యులుగా మీరు తయారు చేయండి, సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి మీరు శిష్యులుగా చేయమన్నాడు. విశ్వాసుని అందుకే తయారు చేయండి చెప్పలేదు. శిష్యులుగా తయారు చేసినప్పుడు ఎలాగా యేసయ్య తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడు అలా చనిపోయాడు, అలా దేవుని బిడ్డలు కూడా మేము చనిపోయినప్పుడు శిష్యులుగా ఉన్న దేవుని బిడ్డలు ఆ విధంగా మరి నా తర్వాత అన్నదమ్ములు అక్క చేతుల్లో కదా వాళ్ళ చేతుల్లో పెట్టి ఆవిడ చనిపోతారు. కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేని వాళ్ళు ఉంటారు కదా, రక్త సంబంధం, ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. అలాంటి వాళ్ళు చేతిలో పెట్టలేదు. పెట్టినా ఒకేలా అర్థమవు ఈ విషయాలు ఏం కూడా అర్థమవు. కాబట్టి యోహాను సువార్త 19:17 కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి చూడండి. ఆదికాండం 47:12, ఆదికాండం 45:8, మత్తయి సువార్త 25:40, అలాగే మార్కు సువార్త 3:34, మొదటి యోహాను 3:18-19, అలాగే యోహాను సువార్త 1:11, మత్తయి సువార్త 12:48-50, యోహాను సువార్త 16:32, అలాగే మొదటి తిమోతి 5:2-4. అవి ఇటువంటి విషయాలకి సంబంధించిన రెఫరెన్స్లు మీరు చదువుకోండి. తర్వాత దేవుని ఇష్టంగా దేవుని శిష్యులుగా నడవండి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళే నా తల్లి సహోదరులని చెప్పడానికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని దేవుడు ఆశపడుతూ ఈ మాటలు చెప్తారు. అలాగే కొలస్సీ 3:20-25 పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రులు మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకోదగినది అంటున్నారు. దేవుడు తల్లిదండ్రుల మాట వినమంటున్నాడు. తల్లిదండ్రులు మరి దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు వాళ్ళ మాట వినాలి. మరి వాళ్ళ భూ సంబంధమైన మనుషులు ఉంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చే ఆత్మీయ తల్లిదండ్రుల మాట వినాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఎఫెసీ 6:1 కూడా పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులుండుడి, ఇది ధర్మమే అంటున్నారు. ఆ తల్లిదండ్రులు కూడా దేవుని ఆత్మతో నింపబడిన తల్లిదండ్రులుగా ఉండాలి. అలాగే మొదటి యోహాను 4:20 ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడును, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. కాబట్టి సహోదరుల్ని ప్రేమించి దేవుడి మాటలు చెప్పి వాళ్ళకి ఏది కావాలో ఇస్తూ వాళ్ళకి ఆ విధంగా ఏదైనా ఇచ్చినప్పుడే కదా వాళ్ళు మన మాట వింటారు, వాళ్ళు క్షమించినప్పుడే కదా వాళ్ళు మన మాట వింటారు. అలాగే సహోదరులు ప్రేమించకపోతే చూడలేని సహోదరులు ప్రేమించలేని వాడు చూడని తండ్రిని ఎలా ప్రేమిస్తాడు అని మొదటి యోహాను 4:20 ఉంది. వాళ్ళ దేవుని ఆత్మను అందుకే పొందుకోలేకపోతున్నారు. దేవుని ఆత్మను ఎందుకు పొందుకోలేకపోతున్నారు? వాళ్ళు ప్రేమించినప్పుడు వాళ్ళకి దేవుని మాటలు విడవచ్చి సాక్ష్యము వాక్యం చెప్పినప్పుడు అలా దేవుని ఆత్మను పొందుకుంటారు. కాబట్టి జ్ఞాన వివేకాల ఆత్మ దేవుడు వాళ్ళకి ఇవ్వాలని మనం ప్రార్థన చేయాలి. మరి రోమపత్రిక 12:10-19 సహోదర ప్రేమ గురించి ఉంది అక్కడ. అలాగే మలాకి గ్రంథం 1:6-14 చెడిపోయిన దాన్ని అర్పించిన వంచకుడు శాపగ్రస్తుడు అని ఉంది. ఎప్పుడైతే దేవునాత్మను పొందుకోరో వాళ్ళందరూ కూడా మాసిపోయిన 10 రూపాయలు వేస్తుంటారు, చిల్లు నోట్లు వేస్తూ ఉంటారు. అటువంటివి ఏదైతే దేవుడికి అర్పణగా పెట్టిన దేవునాత్మ లేకపోతే దేవుడు బలిపీఠం మీద అటువంటి వర్పిస్తానంటే ఆ శాపగ్రస్తుడు అని ఉంది.
శాపం ఎందుకు వస్తుంది అంటే పవిత్రంగా మనం ఉండాలి, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి, మొదటిది దేవుడికి అర్పణగా ఇవ్వాలి, ప్రథమ ఫలాలు ఇవ్వాలి. కాబట్టి దేవుని ఆజ్ఞ ఆ విధంగా పాటించాలి. అది మీరు మలాకీ గ్రంథం 1:6-14 చదవండి. అవన్నీ కూడా ఉంటాయి. దేవునికి ఇష్టమైనవి మనం దేవునికి తొలిచూలు బిడ్డని, తొలిచూలు మరి గొర్రె పిల్లలు కానీ, కోడి పిల్లలు కానీ, లేకపోతే అలాగా ఇస్తూ ఉంటారు. మొదటి గుడ్డుని కానీ, మొదటి బియ్యము కానీ, ఇలాంటి ప్రథమాన్ని కూడా ఇస్తూ ఉంటారు అనమాట. అందుకని కాబట్టి దేవుని ఆజ్ఞలు ఇవన్నీ కూడా వివరించి చెప్పాలి దైవజనులుగా. వారు చెప్పకపోతే మరీ కఠినమైన తీర్పు వారు ఉంటారు. కాబట్టి దేవుడు మరి ప్రాధాన్యత అనేది ఏ విధంగా ఉంటుందో అంటే శరీరానుసారమైన వాళ్ళకి, ఆత్మానుసారమైన వాళ్ళకి ప్రాధాన్యత అనేది దేవుడు మనకి నేర్పిస్తున్నారు. తల్లిదండ్రులు నాకంటే ఎక్కువగా ప్రేమించిన పాత్రుడు అంటే మరి ప్రాధాన్యత దేవుని కన్నా దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని. కాబట్టి నిజమైన శిష్యులుగా మనం ఉండాలి అని చెప్పి లూకాసువార్త 14:26 మనం చూసాము, 27 చూసాము, అలాగే 33 లూకా 14:33 కూడా ఉంది. కాబట్టి నీ ప్రాణాన్ని ద్వేషించి అధసాక్షులుగా మనం అలాగా అయ్యే పరిస్థితులు కూడా వచ్చినప్పుడు దేవుడు కాపాడడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి మనం కొండ మీద ప్రసంగం కూడా మరి ఆయన మత్తయి సువార్త 5వ కొండ మీద ప్రసంగం చేసినప్పుడు 3 రోజులు విన్నారు. మరి దేవుడు ఎంత ఆశీర్వాదకరంగా వాళ్ళకి ఆ చేపలు రొట్టెలు ఇచ్చినప్పుడు వాళ్ళు తినేసి వెళ్ళిపోరు. కానీ వాళ్ళు అనుసరించారు, కానీ శిష్యులుగా అయితే మారలేదు. ఎలా ఉన్నారు? దేవుడు ఆశీర్వాదాలు ఆ విధంగా వినేసి పొందుకొని వెళ్ళిపోయేవారుగా ఉన్నారా, శిష్యులుగా రెడీ అవ్వాలని ఉన్నారా? అది ప్రశ్న. కాబట్టి శిష్యులుగా ఉండాలని దేవుడు ఆశపడి ఈ మాటలు చెప్తున్నారు. అనుసరులుగా ఉంటే దేవుని రాజ్యానికి వెళ్ళలేదు. తండ్రి చిత్తం అది కాదు. తండ్రి చిత్తం ఏంటి? మత్తయి 28:18-19-20 అది చూసుకొని మనం ముగించేద్దాం. అనుసరులుగా ఉండేది జీవితము కాదు. అటువంటి జీవితం నేను జీవించాను, ఎంతో నష్టపోయాను. కానీ దేవుడు గ్రేట్ కమిషన్ అని దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చిన హోంవర్క్ ఇది. మత్తయి సువార్త 28:19-20 చదువు 18 అయితే యేసు వారు ఎదుగు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఇది దేవుడు ఇచ్చిన హోంవర్క్. దేవుడు తండ్రి చిత్తం ఇది. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇవ్వండి. నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించదునో వాటన్నిటిని కైకొన వల్లని వారికి బోధించండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు దేవుడు ఎవరైతే 3 పనులు చేస్తారో వాళ్ళతో దేవుడు ఉంటాడు యుగ సమాప్తి వరకు. ఈ యుగం గతించే వరకు కూడా దేవుడు మనతో ఉన్నాడని ధైర్యంగా వాక్యం ఎలా చెప్తుందో అలా నడిచి ఆయన శిష్యులుగా ఉండడానికి దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించి ఆస్వాదించి నూరంతలుగా ఫలించును గాక ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవ, అభిషేక్తుడా నాయన, నీ కృపగల నామలో, నీ మహిమ గల నామలో ప్రభా, ఇదిగో నాయన ఎవరైతే నీ మాట వింటారో అయా తండ్రి నాయన యెహోవా ఆత్మ మీలో అయా నా తండ్రి మీ మీదికి వస్తుందని చెప్తున్నాం ప్రభా. నా ఆత్మ మీలో వచ్చి మీ దేశంలో మిమ్మల్ని నివసింప చేస్తానని చెప్తున్నాను ఆయన. అయా నీ ఆత్మను మా ఆత్మని కొరతలేని ఆత్మతో నింపండి. మేము దేశంలో నివసించడానికి అయా మీరు ఇచ్చిన గ్రేట్ కమిషన్ అనే 18-19-20 చేయడానికి అయా శిష్యులుగా ఉండడానికి, అనుచరులుగా కాకుండా శిష్యులుగా ఉండడానికి మేము ఇష్టపడుతున్నాం అయ్యా. మా బిడ్డలు ఇష్టపడుతున్నారయ్యా. ఆన్లైన్లో బిడ్డలు, ఆఫ్లైన్లో బిడ్డలు నాయన ఆశపడుతున్నారయ్యా. దూరంతరంగా ఫలింపులు చేసిన దేవా, మా కుటుంబాలను దీవించండి, మా సంఘాలను దీవించండి అయ్యా. మీ ఆధీనంలో పెట్టుకోండి ప్రభా, నీ కృపలో భద్రపరచండి ప్రభా. స్తుతియాగం అర్పించడం మార్గాలు సరళం చేసుకుంటున్నాం ప్రభా. వాగ్దానం ఇచ్చిన దేవ, నమ్మదగిన దేవ. ఎస్కేల్ 37:14 ప్రకారం మాతో మాట్లాడి నాయన అయా అన్ని విషయాలు కూడా మాకు వివరించి చెప్పిన దేవ, మీకు కోట్లాది వందనాలు చెల్లిస్తూ సమస్త ప్రజల్ని బలమైన హస్తాల్లో పెట్టి చేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సకల పరిశుద్ధులు
ఆయన చేతులెత్తులు బిడ్డలు దిగా సదాకాలం తోడేయండి నడిపించిన గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.